ఓకే, ఎక్కడ సారీ సార్, ఇవి మీరు కట్ చేసుకుంటారా సార్ తర్వాత? ఓకే, సౌండ్ సరిపోతుందా? సౌండ్ ఇంకొంచెం ఉంటే బెటర్ ఏమో కదా. అంటే ఓకే, వినపడుతుందా? ఓకే, సరేనా? లిజన్. సో వాట్ వీఆర్ డిస్కసింగ్, కాదు బేసిక్స్. ఇంకా ఇంకా లోపలికి రండి. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పండి నాన్న, ఏం డిస్కస్ చేస్తున్నావు? క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. ఇంకా స్పెసిఫిక్ గా క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ లో వాట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇది? రిలేటెడ్ టు డిసిషన్ మేకింగ్. ఓకే సరే, ఓకే ఫస్ట్ నేను కాస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్లు అన్ని కూడా. తర్వాత మళ్ళీ అంతా రివైజ్ చేయడం ట్రై చేస్తాను. ఓకే, వచ్చేయలేదు కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది? వస్తుంది నాన్న. యా, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఒక్క నిమిషం నాన్న అలా ఉండండి. ఓకే, సో కాస్ట్ క్లాసిఫైడ్ అండర్ ఏం చేస్తున్నాను? డెసిషన్ మేకింగ్ పర్పస్ కి మనం ఈ కాస్ట్ అని టైప్స్ ఆఫ్ కాస్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ లో? క్లాసిఫికేషన్ ఫర్ డెసిషన్ మేకింగ్, మేనేజీరియల్ డెసిషన్ మేకింగ్. ఓకేనా? సో యు నో వాట్ ఈస్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే సరే, ఇవన్నీ తెలుసు. స్టాండర్డ్ కాస్ట్, స్టాండర్డ్ కాస్ట్ కూడా ఏంటన్నా? ఇట్ ఈస్ ఆల్సో ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ బేస్డ్ ఆన్ అవర్ ఎఫిషియన్సీ. ఓకేనా? బేస్డ్ ఆన్ అవర్ ఎఫిషియన్సీ నేను ఏం చేస్తాను? కాస్ట్ డిటర్మైన్ చేసుకుంటాను. ఓకేనా? అర్థమవుతుందో? దట్ ఈస్ స్టాండర్డ్ కాస్ట్. తర్వాత ఇన్ డీటెయిల్ గా వెళ్దాం, బడ్జెట్స్ స్టాండర్డ్స్ ని కంపేర్ చేసుకున్నప్పుడు. ఓకేనా? దట్ ఈస్ సరే. నెక్స్ట్ నాన్న, మార్జినల్ కాస్ట్. వాట్ ఈస్ మార్జినల్ కాస్ట్? ఎక్స్ట్రా ఫర్ ఎక్స్ట్రా. ఓకేనా? ఎక్స్ట్రా కాస్ట్ ఫర్ ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ ఎక్స్ట్రా 1 యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా? అర్థమవుతుందా నాన్న? మీకు ఎకనామిక్స్ ఐడియా ఉంది కదా, ఎకనామిక్స్ లో మార్జినల్ యూటిలిటీ ఉందా? వాట్ ఈస్ మార్జినల్ యూటిలిటీ? No, for additional unit of consumption, extra for extra, extra utility for extra unit of consumption. Okay na? Marginal revenue unda meeku in economics foundation lo. What is marginal revenue? Extra revenue for 1 unit of extra sales. 1 unit of sales extra cheste extra revenue enta, that is marginal revenue. What is marginal cost? కాస్ట్ ఎప్పుడు ఇంకర్ అవుతాం మనం? వెన్ వీ డూ ప్రొడక్షన్. ఓకేనా? సో 1 యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్స్ట్రా అవుతూ ఉంటే ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అవుతుంది? దట్ ఈస్ వాట్ నాన్న? మార్జినల్ కాస్ట్. యూటిలిటీ టైమ్స్ ఏమిటి? ఎప్పుడు వస్తుంది మనకి యూటిలిటీ? వెన్ వీ కన్జ్యూమ్ సంథింగ్. ఓకేనా? సో అందుకే ఏం మాట్లాడుతున్నాను? ఎక్స్ట్రా యూటిలిటీ ఫర్ ఎక్స్ట్రా 1 యూనిట్ ఆఫ్ కన్జంప్షన్. సిచ్యువేషన్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మార్జినల్స్. ఓకే, మరి గట్టిగా అయిపోయిందా అనిపిస్తుంది? తగ్గిస్తాను లైట్గా. నెక్స్ట్ నాన్న, డిఫరెన్షియల్ కాస్ట్. డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్. ఓకేనా? అర్థమవుతుందనంటే, సి ఇఫ్ వీ హ్యావ్ 2 డెసిషన్స్ నాన్న, ఏ డెసిషన్ తీసుకోవాలి? ఓకే, సో అంటే ఉన్నదాన్ని రీప్లేస్ చేయాలా, ఉన్న మెషినరీని, లేదా న్యూ మెషినరీని పర్చేస్ చేయాలా? ఎందుకు? ఫర్ నాకు ఎక్స్ట్రా ప్రొడక్షన్ కావాలి దానికోసం. సో ఇంక్రిమెంటల్ కాస్ట్ ఎంత అవుతుంది ఇన్ 2 సిచ్యువేషన్స్? నాకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఎంత వస్తుంది? అర్థమవుతుందా? న్యూ మిషనరీకి వన్ టైప్ ఆఫ్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఓకేనా? ఓల్డ్ మిషనరీ మీరు రీప్లేస్ చేయిస్తే 1 టైప్ ఆఫ్ ఎఫిషియన్సీ ఉంటుంది. అర్థమవుతుందా? కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుందా లేదా నాన్న? అర్థమవుతుందా? సో ఇంక్రిమెంటల్ కాస్ట్ ఏంటి? ఇప్పుడు రెండింటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్ అవుతాయా నాకు? అర్థమవుతుందా? సో ఇక్కడ నాకు ఏమవుతుంది? కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకొని ఏ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోవాలి? రీప్లేస్ చేయాలా లేదా న్యూ మిషనరీ పర్చేస్ చేయాలా? ఇక్కడ నాకు యూజ్ అవుతుంది ఏంటి? డిఫరెన్షియల్ కాస్ట్. ఇట్ మే బి ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇట్ మే బి డిక్రిమెంటల్ కాస్ట్. అంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంక్రిమెంటల్ కాస్ట్ అవుతూ ఉంటాను,
ప్రొడక్షన్ డిక్రీజ్ చేస్తున్నప్పుడు ఐ లింకర్ డిక్రిమెంటల్ కాస్ట్, అంటే ఐ విల్ రెడ్యూస్, నా కాస్ట్ అన్ని రెడ్యూస్ అయిపోతాయి. నెక్స్ట్ నాన్న ఇంప్యూటెడ్ కాస్ట్. ఇక్కడ మనం రిలేటెడ్గా ఏమేమి డిస్కస్ చేసాం ఇంప్యూటెడ్ కాస్ట్లో? ఒక్క నిమిషం నన్ను. ఇంప్యూటెడ్ కాస్ట్ పెద్దగా అయిందా లెటర్? లేదు కదా. నెక్స్ట్ నాన్న ఇంప్యూటెడ్ కాస్ట్. నెక్స్ట్ ఏంటి నాన్న? ఇంప్లిసిట్ కాస్ట్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? ఆపర్చునిటీ కాస్ట్. బోల్డ్ అయిపోయింది. ఓకే. సో ఆపర్చునిటీ కాస్ట్. నాన్న వాట్ ఈస్ ద డిఫరెన్స్ నాన్న? డిఫరెన్స్ ఏంటి ఇక్కడ చెప్పండి. ఇక్కడ లీజన్ నాన్న, ఆల్ ఆర్ నోషనల్ కాస్ట్లే. ఇక్కడ రియల్గా ఏమైనా ఇంకర్ అవుతున్నారా మీరు? ఏవి ఇంక రియల్గా ఇంకర్ అవ్వట్లేదు. ఆల్ ఆర్ నోషనల్ కాస్ట్. వీఆర్ లూజింగ్ బెనిఫిట్స్. అర్థమవుతుందా? ఇక్కడ టూ థింగ్స్ నాన్న. ఇక్కడ మనం బెనిఫిట్ని లూజ్ అవుతుంది మన ఓన్ రిసోర్సెస్ నుంచి ఒకటి, అండ్ అదర్ రిసోర్సెస్లో కూడా వీఆర్ సెలెక్టింగ్ ఫ్రమ్ టూ చాయిసెస్. అర్థమవుతుందా? నా దగ్గర టూ చాయిసెస్ ఉన్నాయి. ఈ చాయిసెస్లో ఒకటి నా ఓన్తో చాయిస్ తీసుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ టూ చాయిసెస్ ఉన్నాయి, ఓకేనా, బట్ ఇవి నా ఓన్ రిసోర్సెస్ కాదు. ఎనీథింగ్ అయినా కూడా అర్థమవుతుందా, ఎక్కడ బెనిఫిట్ మీరు లూజ్ అవుతున్నా కూడా దట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్. అర్థమవుతుందా? వాట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్? ఫార్గోనింగ్ అంటే లూజింగ్ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. అర్థమవుతుందా? బెస్ట్ ఆల్టర్నేటివ్ కాదు, వీ నెవర్ లూజ్ బెస్ట్ ఆల్టర్నేటివ్, వీఆర్ రేషనల్. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్ నానా? లూజింగ్ ఆర్ ఫార్గోనింగ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్, ఓన్ రిసోర్సెస్ అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ రిసోర్సెస్ కూడా, అవుట్ సైడ్ రిసోర్సెస్ కూడా, ఎనీ బెనిఫిట్ మీరు ఓకేనా లూజ్ అవుతున్నారు, దట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, ఓకేనా, అలా కాకుండా నేను జాబ్ చేయకుండా ఇఫ్ ఐ స్టార్ట్ మై బిజినెస్, ఇక్కడ ఏమి యూజ్ చేశాను నేను? ఇక్కడ నా ఓన్ రిసోర్సెస్ని ఐఎమ్ యూజింగ్ ఇన్ దిస్ కాలేజ్, ఓకేనా, అండ్ దిస్ కాలేజ్ పేయింగ్ మీ శాలరీ, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటన్నా, నేను ఈ జాబ్ని వదిలేస్తున్నాను, ఓకే, అండ్ నా రిసోర్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాను? సేమ్ రిసోర్సెస్ని ఫర్ మై ఓన్, నా ఓన్కి నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, నాకు వాట్ ఈస్ ద బెటర్ ఆల్టర్నేటివ్ అనుకుంటున్నాను. ఫోర్గోని నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈజ్ మై ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్తున్నాను. దీంట్లో ఫస్ట్ ఏం చెప్తున్నాను? ఓన్ రిసోర్సెస్ నేను జాబ్ చేయాలా లేదా బిజినెస్ పెట్టుకోవాలా, బిజినెస్ స్టార్ట్ చేయాలా? దిస్ ఈజ్ వాట్ నాన్న ఓన్ రిసోర్సెస్. మరి అవుట్ సైడ్ రిసోర్సెస్ చూద్దాం. నాకు 2 జాబ్స్ ఉన్నాయి, ఓకేనా. 2 కంపెనీస్ ఆఫర్ మీ జాబ్ నాను, ఓకేనా. నేను ఒక జాబ్ని లూజ్ చేసి ఒక జాబ్ వద్దనుకున్నాను, ఓకేనా. నాకు నియర్ బై ఉందనో లేదా వర్క్ లోడ్ తక్కువగా ఉంటుందనో, అర్థమవుతుందా, ఆర్స్ తక్కువగా ఉన్నాయనో, లీవ్స్ ఎక్కువగా ఉన్నాయనో, మేబీ కంఫర్ట్స్, ఓకేనా. సో ఐ చూస్ వన్ జాబ్ అండ్ ఐ లెఫ్ట్ వన్ జాబ్ కదా, ఒకటి చూస్ చేసుకున్నానంటే అర్థమవుతుందా, ఇది నా ఓన్ రిసోర్సెసా? కాదు, నా చాయిస్ ఎక్కడుంది? అవుట్ సైడ్ రిసోర్స్లో ఉంది చాయిస్, జాబ్ 1 ఆర్ జాబ్ 2. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ఆల్సో వాట్ నాన్న మై ఆపర్చునిటీ కాస్ట్. అంటే జాబ్ 1 నాకు 70,000 శాలరీ వస్తుంది అనుకుందాం, జాబ్ 2 80 ఇచ్చింది లేదా 60 ఇచ్చింది, ఎనీథింగ్. అర్థమవుతుందా? మేబీ మీకు కార్స్ తగ్గుతున్నాయి కదా, ఆ 10,000 పెద్ద డిఫరెన్స్ కాదనిపించిందేమో. అర్థమవుతుందా? బెస్ట్ ఆల్టర్నేటివ్ అన్న ప్రతిసారి మనీ ఇన్వాల్వ్ అవుతుందా? నో, క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్ థింగ్స్. పాయింట్ అర్థమవుతుందా అన్న ఇక్కడ? సో ఆపర్చునిటీ కాస్ట్ ఏమంటాను నేను? నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. మనీ ఒకటే కాదు ఇక్కడ, ఓకే. సో అయినా కానీ ఏంటన్నా అవుట్ సైడ్ అయినా కానీ దట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్. దెన్ వాట్ ఈస్ మరి ఇంప్యూటెడ్ కాస్ట్ కానీ ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి? బోత్ ఆర్ ఏంటన్నా ఏంటవి? కాస్ట్లు ఏంటి? లూజింగ్ ఆఫ్ ఓన్ రిసోర్సెస్. అర్థమవుతుందా? సో నేను ఓన్ రిసోర్సెస్ మీద ఏమవుతున్నాను? ఆల్టర్నేటివ్ మిస్ అవుతున్నాను. అర్థమవుతుందా? నాకు బెనిఫిట్ ఎక్కడ మిస్ అవుతుంది? నా ఓన్ రిసోర్స్ వల్ల మిస్ అవుతుంది. దట్ ఈస్ వాట్ నా ఇంప్యూటెడ్ కాస్ట్. నాకు ఆపర్చునిటీ ఎక్కడ మిస్ అవుతుంది? బికాస్ ఆఫ్ నా ఓన్ రిసోర్సెస్తో. ఎగ్జాంపుల్ ఏంటి? నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, నా ఓన్ రిసోర్స్. అలా కాకుండా ఐ స్టార్టెడ్ ఏ బిజినెస్. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను జాబ్ లూజ్ అయ్యాను కదా నాన్న, దిస్ ఈజ్ మై ఆపర్చునిటీ కాస్ట్ అనొచ్చు, లేదా ఇంప్యూటెడ్ కాస్ట్ ఆర్ ఇంప్లిసిట్ కాస్ట్, ఎనీథింగ్ యూ కెన్ కాల్.
మూడు ఒకటి. ఎందుకని ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఇట్స్ బ్రాడ్ వే, ఓన్ ప్లస్ అవుట్ సైడ్ రెండు కూడా. కానీ ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏంటి? ఓన్లీ ఓన్ రిసోర్సెస్. జాబ్ 1 జాబ్ 2 అనేవి ఇంప్యూటెడా? కాదు. అర్థమవుతుందా పాయింట్? ఇంప్లిసిటా? కాదు. జాబ్ 1 జాబ్ 2 రెండు ఇంప్యూటెడ్ కాదు, ఇంప్లిసిట్ కాదు. పాయింట్ ఓకేనా? సో దట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్. ఇంప్యూటెడ్ ఆర్ ఇంప్లిసిట్ అంటే ఏంటి? ఓన్ రిసోర్సెస్. ఓకే. సో మరి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటన్నా, నేను నా బిజినెస్ కోసం మనీని ఇన్వెస్ట్ చేశాను. ఇఫ్ ఐ ఇన్వెస్టెడ్ దిస్ మనీ ఇన్ సమ్ అదర్ బ్యాంక్ ఆర్ ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేస్తుంటే ఐ విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్ ఆర్ రిటర్న్స్ వస్తాయి కదా నాకు. కానీ ఏమి యూజ్ చేశాను ఇక్కడ? ఓన్ రిసోర్సే యూజ్ చేశాను. ఇవి కూడా ఏంటి? ఇంప్యూటెడ్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్ అన్నీ కూడా. అర్థమవుతుందా? నాకు ఒక ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్లో నేను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అలా కాకుండా దీన్ని నేను రెంట్కి ఇచ్చుంటే ఐ విల్ గెట్ రెంట్. అర్థమవుతుందా? సో ఇవి కూడా ఏంటి? నా ఓన్ రిసోర్సే కదా ఇది. దీన్ని కూడా ఏమంటాను? ఇంప్యూటెడ్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్, ఇంకా నాన్న ఆపర్చునిటీ కాస్ట్ అని అంటాను. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి సార్ ఇంప్యూటెడ్కి ఇంప్లిసిట్కి? ఇంప్లిసిట్ అనేది ఏంటి నాన్న? ప్యూర్ ఎకనామిక్ టర్మ్స్, ఎకనామికల్గా మాట్లాడతాను. అర్థమవుతుందా? ఇంప్యూటెడ్ అన్నప్పుడు ఏం మాట్లాడతాను? కాస్ట్ అకౌంటింగ్ టర్మ్స్లో మాట్లాడతాను. ఓకేనా? అంటే కాస్టింగ్లో, నేను కాస్ట్ అకౌంటింగ్లో ఐ విల్ రికార్డ్ వాట్ నాన్న? ఇంప్యూటెడ్ కాస్ట్స్. ఐ విల్ రికార్డ్ వాట్ నాన్న? ఇంప్యూటెడ్ కాస్ట్స్. ఓకే. ఇప్పుడు మరి అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సింపుల్గా ఎలా రాసేస్తాను, ఓన్లీ అంటే బోర్డు కోసమే. ఇదేంటి? ఇంప్యూటెడ్ అంటే ఓన్లీ ఓన్ రిసోర్సెస్. అవునా నాన్న? సో ఇలాగంటే కూడా చూడండి, ఈ రెండు కూడా ఏంటి నాన్న? ఓన్ రిసోర్సెస్ ఏనా? ఎందా ఓన్ సరేలే నన్ను తర్వాత రాస్తాను. సరే, నాకు ఇప్పుడు మ్యాటర్ చెప్పండి. నాకు ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే ఫినాన్షియల్ అకౌంట్స్ వీ ఆల్రెడీ ప్రిపేర్ ఫినాన్షియల్ అకౌంట్స్. ఎందుకని? ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ప్రిపేర్ ఫినాన్షియల్ అకౌంట్స్. ఓకేనా? మరి వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రిపరేషన్, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ టు ప్రిపేర్ కాస్ట్ అకౌంటింగ్ నాన్న? ఎందుకు చేయాలి అసలు? సార్ ఇవన్నీ కాకుండా నేనేమంటున్నానంటే ఫినాన్షియల్ అకౌంట్స్, సరే పర్లేదు చెప్పాను కదా, మిమ్మల్ని క్వశ్చన్ అడిగా నేను చెప్పేస్తానని. ఓకే, నెక్స్ట్ అంటే చెప్తున్నా చూడండి. ఫినాన్షియల్ అకౌంట్స్ ఒక ప్రాఫిట్ వస్తుందా? ఓకేనా? విల్ గెట్ ప్రాఫిట్ ఇన్ ఫినాన్షియల్ అకౌంట్స్ అండ్ విల్ గెట్ ప్రాఫిట్ ఇన్ కాస్ట్ అకౌంట్స్. డిఫరెన్స్ ఉంటుందా? అంటే మీరు ఏమంటున్నారు? సమ్ ఐటమ్స్ ఓన్లీ కన్సిడరింగ్ కాస్ట్ అకౌంటింగ్ బట్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఇన్ ఫినాన్షియల్ అకౌంటింగ్. సమ్ ఎలిమెంట్స్ వీఆర్ కన్సిడరింగ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ బట్ నాట్ కన్సిడరింగ్ కాస్ట్ అకౌంటింగ్ అని అంటున్నారు. అంతేనా? మరి అవేంటో చెప్పండి. వాట్ ఎలిమెంట్స్ వీ కన్సిడర్ ఇన్ ఫినాన్షియల్ అకౌంట్స్ అండ్ నాట్ కన్సిడర్ ఇన్ కాస్ట్ అకౌంట్స్ అట్ ఆల్? ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్ అంటే ఏంటో ఇవి చెప్పను, ఆగుతాను. టెల్ మీ నాన్న, వాట్ ఆర్ ద ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్ we are not considering cost accounts? ఎందుకని? సీనానా, కాస్ట్ అకౌంట్స్ షో సమ్ ప్రాఫిట్ అండ్ ఫినాన్షియల్ అకౌంట్స్ విల్ షో సమ్ ప్రాఫిట్. అర్థమవుతుందా? వీ నీడ్ టు రీకన్సిలేట్ టూ అకౌంట్స్. మనం ఏం చేయాలి? వీ నీడ్ టు రీకన్సిలేట్. పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు రీకన్సిలేట్ చేయాలి? యాక్యురసీ. నువ్వు అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తున్నావా లేదా? మరి కాస్ట్లో రికార్డ్ చేస్తున్నావు కదా, మరి ఫినాన్షియల్ అకౌంట్స్లో చేయాలి. ట్రాన్సాక్షన్ అక్కరైతే యూ నీడ్ టు రికార్డ్ ట్రాన్సాక్షన్. అర్థమవుతుందా? సో నేనేం చేయాలి? చివరికి రెండు ప్రాఫిట్స్ రీకన్సిలేట్ చేయాలి. టు రీకన్సిలేట్ ద టూ ప్రాఫిట్స్ నాకేం కావాలి? అసలు విచ్ ఎలిమెంట్స్ నేను ఎక్కడ కన్సిడర్ చేయను, ఫినాన్షియల్ అకౌంట్స్లో కన్సిడర్ చేయను, అవి కాస్ట్ అకౌంట్స్లో కన్సిడర్ చేస్తున్నానేమో, పక్కకి తీసేయాలి కదా టు రీకన్సిలేట్. అప్పుడు రెండు ఈక్వల్ అయిపోవాలి కదా. అలా ఈక్వల్ అయితేనే కదా నేను యాక్యురేట్గా అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నట్టు, రైట్? అర్థమవుతుందా? బట్ దెన్ టెల్ మీ వాట్ ఆర్ ద ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్? ఓకేనా? అసలు మనం కాస్ట్ అకౌంటింగ్లో తీసుకో, బుక్స్ చూడొద్దు, ఏం ఉండదు అక్కడ. చూసేయండి నాన్న, ఇట్లా చూస్తూ ఉంటే మీరు ప్రశాంతంగా వింటారు కదా. చెప్తున్నారు ఏదో ఫినాన్షియల్ ఐటమ్స్ చెప్తున్నారు, ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్ కదా. గుడ్. బ్యాడ్ డెట్సా?
ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్ ఏంటిది? టెల్ మీ నాన్న. బ్యాడ్ డెట్సా? బ్యాడ్ డెట్స్. టెల్ మీ నాన్న. ప్రాఫిట్స్కి బ్యాడ్ డెట్స్కి ఏమన్నా రిలేషన్ ఉందా? నాకు తెలియాలి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఉంటుంది, అంతేనా? టెల్ మీ నాన్న. నాకు గ్రాస్ ప్రాఫిట్కి లేదా వీటికి అసలు ప్రాఫిట్కి బ్యాడ్ డెట్స్ సరే చెప్పండి. ప్రాఫిట్స్ ఎందుకు డిఫర్ అవుతుంది? ఇట్స్ ఓకే. ఇంకా ఓన్లీ ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాస్ట్లో రాదు నాను, ఓకేనా? సో యూ హ్యావ్ టు మేనేజ్ ఫినాన్స్, సో అది కాస్ట్ కాదు. అంటే కాస్టింగ్ ఈజ్ డిఫరెంట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ డిఫరెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా? అన్ని ఒకేలా అనిపించినా థ్రెడ్ ఉంటుంది, చెప్తాను. ఓకేనా? ఇంట్రెస్ట్, ఇంకా డివిడెండ్ ఇన్కమ్ రిసీవ్డ్ కాస్టింగ్ లో ఉంటుందా? నో. డివిడెండ్ ఇన్కమ్ రిసీవ్డ్. ఇంకా సేల్ ఆఫ్ అసెట్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ సేల్ చేసుకుంటున్నారు, అది కాస్టింగ్ ఏం సంబంధం? కాస్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాస్టింగ్? ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్. సారీ, మొత్తం చెప్పాలి కదా. ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్, ఆర్ కాస్ట్ ఆబ్జెక్ట్. ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ కాస్ట్ ఆబ్జెక్ట్. దాన్ని ఏమంటున్నాం మనం? అక్యుములేషన్ ఆఫ్ ఆల్ కాస్ట్ అండ్ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆబ్జెక్ట్. ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్, అక్యుములేషన్ ఆఫ్ ఆల్ కాస్ట్, ఎనీథింగ్. అర్థమవుతుందా? సో కాస్టింగ్ లో డివిడెండ్ ఎందుకు? డివిడెండ్ లేదు. ఇంకా ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్, కాస్ట్ ఐటమ్ కాదు. ఇంకా లాస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, మీరు ఇన్వెస్ట్ చేశారు బయట, అది మేనేజ్మెంట్ థింగ్స్, కాస్టింగ్ ఏం సంబంధం కదా. వచ్చిన ప్రాఫిట్ ఎక్కడో పెట్టారు మీరు వెళ్ళి, అది కాస్టింగ్ ఏంటి? ఓకేనా? సో దట్ ఏమున్నాయి మనకి? ఇంకా ఏం చెప్పాను? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే డివిడెండ్స్, ఇవన్నీ ఏంటి? ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్. నౌ టెల్ మీ, ఇదే నాకు కావాల్సింది. ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్ నాకెందుకు? ఓకేనా? నాకు కావాల్సింది ఏంటంటే ప్యూర్ కాస్ట్ ఐటమ్స్ కావాలి. టెల్ మీ విచ్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు ఫినాన్షియల్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఐటమ్స్ ఏంటో మీరు ఇప్పుడు దాకా నా క్లాస్ విని ఉంటే చెప్పేసి ఉండాలి ఎంతో కొంత. ఏం కాస్ట్ని తీసుకుంటాను నేను? ఇంప్యూటెడ్ కాస్ట్ కదా. నేను ఇక్కడ నాకున్న ఏంటి, నేను ఏం చెప్పాను? కాస్ట్ అకౌంటింగ్ అన్నప్పుడు ఏం రికార్డ్ చేస్తాను? కాస్ట్ అకౌంటింగ్స్ లో ఇంప్యూటెడ్ కాస్ట్. ఆల్ ఇంప్యూటెడ్ కాస్ట్ ఆర్ వాట్? నోషనల్ కాస్ట్. ఇక్కడ ట్రాన్సాక్షన్ అక్కడ అయిందా? నో. ఫినాన్షియల్ అకౌంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎప్పుడు రికార్డ్ చేస్తాం మనం? వెన్ ట్రాన్సాక్షన్ అక్కర్డ్. ఏదైనా పర్చేస్ చేస్తేనో, అర్థమవుతుందా? ఏదైనా సేల్ చేస్తేనో, రెంట్ తీసుకుంటేనో, రెంట్ పే చేస్తేనో, అర్థమవుతుందా? సో ఇఫ్ వి డూ సంథింగ్, ట్రాన్సాక్షన్ అక్కర్ అయితేనే విల్ రికార్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ ఫినాన్షియల్ అకౌంట్స్. బట్ నోషన్ అంటే ఏంటన్నా? ఊహ, ఇమాజినేషన్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను ఇక్కడ జాబ్ చేయకుండా, ఓకేనా, సో బిజినెస్ చేస్తే నోషన్, ఇంత లూజ్ అవుతున్నాను, దట్ ఈస్ నోషన్. అర్థమవుతుందా? అవన్నీ రికార్డ్ చేసుకుంటానా? లేదు. అవి ఫినాన్షియల్ అకౌంట్స్లో రికార్డ్ చేయను. ఎక్కడ రికార్డ్ చేస్తానా? కాస్ట్ రికార్డ్స్లో రికార్డ్ చేస్తాను. ఓకేనా? మరి ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏంటో చెప్పండి. మరి ఇంతవరకు వచ్చాం కదా. సో ఐ రికార్డ్ ఇంప్యూటెడ్ కాస్ట్స్. ఇవి ప్యూర్ కాస్టింగ్ ఐటమ్స్. వీటిని మనం ఏమని వచ్చినా? నోషనల్ కాస్ట్. కాబట్టి వీటిని మనం అసలు రికార్డ్ చెయ్యం. మరి ఇప్పుడు నాకు చెప్పండి, వాట్ ఆర్ ద నోషనల్ కాస్ట్? చెప్పండి ఉన్నవి. ఓన్ రిసోర్సెస్ ఏమున్నాయి మీ దగ్గర? మీ దగ్గర క్యాపిటల్ ఉండేది, ఓకేనా. సో దాన్ని క్యాపిటల్, మీ దగ్గర మనీ ఉండేది, దాన్ని మీరే బిజినెస్ పెట్టేశారు, ఓకేనా. ఏం లూజ్ అయ్యారు? ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ క్యాపిటల్ అనాలి కదా. ఇంప్లిసిట్ అన్నప్పుడు ప్రతిసారి ఏమనాలి? ఓన్ కదా. ఆపర్చునిటీ అంటే ఓన్ కాదు, అంటే ఓన్ ఒకటే కాదు, అవుట్ సైడ్ కూడా ఆపర్చునిటీ అవుతుంది. మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతున్నాయి కదా నాన్న? పడుకున్నాను లేపండి, ప్రవచనాలు చెప్తున్నానా నేను?
బాబు మంచిగా వింటున్నావు, ఒకసారిగా పడుకున్నావు, ప్రవచనాలాగుందా? సరే ప్లీజ్ అన్నాను. సో ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ క్యాపిటల్ అనాలి. నెక్స్ట్ నాన్న ఇంకా ఓన్ ఏమున్నాయి? ఓన్ ఇంకా అదే కదా, రెంట్ ఆన్ ఓన్ ల్యాండ్ ఆర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఓకేనా? రెంట్, ఇంట్రెస్ట్, రెంట్, ఇంకా ఏంటన్నా ఓన్ లేబర్. ఓకేనా? సో ఓన్ లేబర్, ఓన్ లేబర్ కాస్ట్ అర్థమవుతుందా నాన్న? అంటే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కదా, దట్ ఈస్ ఓన్ లేబర్ కాస్ట్. సో ఈ మూడు ఏంటి? ప్యూర్ కాస్ట్ ఐటమ్స్. సో మనం ఎక్కడ రికార్డ్ చేయమన్నా ఫినాన్షియల్ అకౌంట్స్లో రికార్డ్ చేయం. పడుకోరు కదా, మళ్ళీ పడుకోవద్దు. ఓకే, వాటర్ కావాలంటే తాగండి. ఒకసారి మళ్ళీ మళ్ళీ మనం ఎక్కడ ఉంది నన్ను చూడండి. ఓకే నాన్న, నెక్స్ట్ నాన్న లిజన్ ఐడియా వచ్చిందా? అన్ని ఇంప్యూటెడ్, ఇంప్లిసిట్, ఆపర్చునిటీ. నెక్స్ట్ నాన్న క్యాపిటలైజ్డ్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ నాన్న క్యాపిటలైజ్డ్ కాస్ట్. క్యాపిటలైజ్డ్ కాస్ట్ అంటే ఏంటి? అక్కడ ఏదో ఉంది కదా, ట్రై చేస్తున్నారు చదవడానికి, అనిపిస్తుందా? ఏనా? సో నేను చెప్తాను చూడండి. క్యాపిటలైజ్డ్ కాస్ట్. క్యాపిటలైజ్డ్ కాస్ట్ అంటే ఏంటి? మనం క్యాపిటల్తో ఇంక్లూడ్ చేసేయాలి కాస్ట్. మరి వెన్ వీ ఇంక్లూడ్ కాస్ట్ నానా విత్ టు క్యాపిటల్, ఎప్పుడు 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 నేను సేల్ కొట్టాను బిల్డింగ్కి, బిల్డింగ్ కాస్ట్లో కలిపేస్తానా? లేదు. ఇన్వర్టర్ పెట్టాను, ఇది పెట్టాను, ఇన్వర్టర్ తెచ్చి పెట్టాను, ఇన్వర్టర్ ఈ బిల్డింగ్ కాస్ట్లో కలిపేస్తానా? మరి మరి ఏంటది? పక్కన ఫ్యాక్టరీ బిల్డింగ్ కట్టాను, అది కూడా ఈ బిల్డింగ్ అంటానా? అలా కాదు కదా. వాట్ ఈస్ క్యాపిటలైజ్డ్ కాస్ట్? అది కూడా క్యాపిటల్, దాని ఏం కలపక్కర్లేదు. వాట్ ఈస్ క్యాపిటలైజ్డ్ కాస్ట్ అన్న అసలు ఏ కాస్ట్ మనం క్యాపిటలైజ్ చేస్తాం? ఇక్కడ క్యాపిటలైజ్డ్ కాస్ట్ అంటే ఏం చెప్పాడు మీకు? అర్థమైందా? ఫస్ట్ ఆన్ ఎక్స్పెన్సెస్, తర్వాత క్యాపిటల్ కలుపుతాం, తర్వాత మొత్తానికి అలా రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం క్యాపిటల్తో పాటు అని చెప్తూ ఉంటాడు డిప్రిషియేషన్తో. అర్థమవుతుందా? అసలు ఎప్పుడు క్యాపిటలైజ్ చేయాలి అది కదా తెలియాలి. అర్థమవుతుందా? క్యాపిటలైజ్ కాస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ అవి సమ్ ఎక్స్పెన్సెసే. అర్థమవుతుందా? మీకు తెలుసు, ఎగ్జాంపుల్స్ నాకు తెలుసు. ఇన్స్టలేషన్ ఇవన్నీ కూడా క్యాపిటలైజ్ కాస్ట్ చేయాలని మీకు తెలుసు. అర్థమవుతుందా? మరి అవి ఒక్కటేనా? ఇంకా చాలా ఉంటాయి కదా, అవి మీరు ఐడెంటిఫై చేయాలి అంటే ఎప్పుడు మనం క్యాపిటలైజ్ చేయాలి తెలియాలి. ఇక్కడ పండ అదే. అర్థమవుతుందా? అసలు వెన్ ఐ క్యాపిటలైజ్ కాస్ట్ నానా, ఎప్పుడు కాస్ట్లు ప్రతి కాస్ట్ని క్యాపిటలైజ్ చేయను కదా. ఎప్పుడు క్యాపిటలైజ్ చేస్తాను నానా? నేను ఒక కాస్ట్ ఇంకర్ అయినప్పుడు. ఓకేనా? ఆ కాస్ట్ వల్ల అసెట్ లాంగ్ టర్మ్గా బెనిఫిట్ ఉండాలి. అసెట్కి నాకు ఎలా ఉండాలి నాన్న? లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండాలి. అంటే అసెట్ కెపాసిటీ పెరగాలి, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వాలి. చూడండి, క్యాపిటలైజ్ కాస్ట్ ఉన్నప్పుడు ఒకటి నెససరీ అయి ఉండాలి. ఆ కాస్ట్ ఖచ్చితంగా నెససరీ అయి ఉండాలి. ఓకేనా? వర్కింగ్ కండిషన్లోకి తీసుకురావడానికి నెససరీ అయి ఉండాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తాను? క్యాపిటలైజ్ కాస్ట్ కలిపేయచ్చు, ఎందుకంటే క్యాపిటల్ కోసమే వాడాను. లేదు, నేను రిపేర్ చేయించాను వెరీ హ్యూజ్గా, అంటే మీరు ఇక్కడ నెససరీ అంటే ఇన్స్టలేషన్. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటి? నెసరీ కాస్ట్లా కాదా? ఒక లేబర్ రావాలి, ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా? సో సమ్ కాస్ట్ అవుతుంది. అవన్నీ ఏంటి? మీ టీవీ, మనం ఒక టీవీ కొన్నాం, ఇన్స్టాల్ చేయించాం, ఇన్స్టలేషన్ ఛార్జెస్, మీ టీవీ కాస్ట్ అంటే అదంతా కలిపి అవుతుంది కదా. అర్థమవుతుందా? ఇంకా డిష్ పెట్టించావు, అది అవ్వదా? అది కూడా అవుద్ది, అంతా కలిపి అవుతుంది. టీవీ ఏం చేసుకుంటాం? నెక్స్ట్ ఇంకా కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, లేదా ఎఫిషియన్సీ అంటాను ఈజీగా. ఎఫిషియన్సీ, మీ అసెట్ యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్ కాస్ట్. అర్థమవుతుందా? అంటే మిషనరీ అంటే నార్మల్గా ఉంది, 5 years వరకు వర్కింగ్ కండిషన్ ఏంటంటే 5 years నాన్న యూజ్ఫుల్ లైఫ్. ఓకే, ఆల్రెడీ 4 years అయిపోయింది. ఇక సౌండ్ వచ్చేస్తుంది. నేను రిపేర్ చేయించాను. ఓకే, రిపేర్ చేయించిన తర్వాత ఇంకొక 4 years యూజ్ చేసుకోవచ్చు. రిపేర్ చేసిన తర్వాత ఏమైందన్నా దాని ఎఫిషియన్సీ ఇంకా ఇంక్రీజ్ అయింది, ఇంకొక 4 years యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? అలాంటి కాస్ట్ని కూడా ఏం చేయాలి మనం? క్యాపిటలైజ్ చేసేయాలి. అవి రెవెన్యూ కాదు.
అర్థమవుతుందా? అది రెవెన్యూ కాదు. ఎందుకు రెవెన్యూ కాదు? ఎందుకు రెవెన్యూ చేయకూడదు? నెసెసరీ. ఇంకా మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నెసెసరీకి. ఎందుకు క్యాపిటలైజ్ చేయకూడదో చెప్పాలి. ఓకే, ప్లీజ్ అన్నానా. నేను నా అసెట్ ఏంటి, నా దగ్గర ఏంటంటే R&D ఎక్స్పెన్సెస్ అయ్యాయి నాకు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశాను. ఓకేనా. సో సరే, ఎక్కడికో వెళ్తున్నాను. క్యాపిటలైజ్ ఎక్స్పెండిచర్ తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత వేరే దగ్గరికి వెళ్దాం. సారీ. క్యాపిటలైజ్ ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటి? విచ్ ఆర్ నెసరీ అండ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేసేవి. ఓకేనా. ఇక్కడ వేరే కాన్సెప్ట్లో దూకేస్తున్నాను. ఓకే, సరే, దూకాను కాబట్టి ఎలాగో మాట్లాడేస్తాను, వినండి అయితే. లిజన్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి నన్ను. ఈ ఎక్స్పెండిచర్స్ని మనం ఒకేసారి రిటర్న్ ఆఫ్ చేయకూడదు. ఒకేసారి రిటర్న్ ఆఫ్ చేయకూడదు అంటే నేను ఒక మషిన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, రెడీ చేస్తున్నాను. దానికోసం నాకు ఏమైందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ అయింది. అర్థమవుతుందా? సో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఉంటేనే నాకేమైంది, ఆ మిషనరీ నాకు వచ్చింది. ఓకేనా. ఆ మిషనరీ నాకు వర్కింగ్ కండిషన్లోకి వచ్చింది. అండ్ ఐ ఇంకర్డ్ సో మచ్ ఆఫ్ కాస్ట్. అర్థమవుతుందా? దీన్ని ఇప్పుడు నేను ఇఫ్ ఐ రికగ్నైజ్డ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, ఓకేనా, ఏమవుతుంది చెప్పండి? వాట్ విల్ హ్యాపెన్? నేను రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ 3 crores ఇంకర్ అయ్యాను. రెవెన్యూ ఎక్స్పెండిచర్గా అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్గా మీరు ఐడెంటిఫై చేస్తారా? 3 crores అయ్యాను R&D. మీరు ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ఐడెంటిఫై చేస్తే ఏమవుతుంది? అదంతా ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది? కరెంట్ ఇయర్ P&L అకౌంట్కి వెళ్ళిపోతుందా? అప్పుడు కరెంట్ ఇయర్ ఏమవుతుందన్నా? హ్యూజ్ లాసెసా? అలా చేయడం కరెక్టా? కాదు, మిస్లీడ్ అవుతుంది. అర్థమవుతుందో? అందుకే ఏం చేయాల్సి వస్తుంది, మనం వాటిని క్యాపిటలైజ్ చేసి ఎవ్రీ ఇయర్ వాటిని డిప్రిసియేషన్ కింద తీసేసుకుంటూ వస్తూ ఉంటాం యూస్ఫుల్ లైఫ్తో. అర్థమవుతుందో? సో ఆ కాస్ట్ అంటే ఏంటినా? క్యాపిటలైజ్డ్ కాస్ట్ విచ్ ఆర్ నెసరీ ఫర్ అసెట్, ఓకే, ఆర్ విచ్ కాస్ట్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఆఫ్ అసెట్, కెపాసిటీ ఆఫ్ అసెట్. కెపాసిటీ ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు నేను రిపేర్ చేయించిన తర్వాత ఏమైందంటే చూడండి, ఒక వెహికల్ కార్ ఒక 20 kilometers వెళ్ళేది, ఓకేనా, లీటర్కి. నేను దాన్ని రిపేర్ చేయించినప్పుడు ఏమైందంటే అది 40 kilometers వెళ్తుంది పర్ లీటర్ అనుకుంది. అంటే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయిందిగా. నాట్ బై 1%, 2%. నాను ఒక సిగ్నిఫికెంట్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వాలి, లేదా కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలి. అర్థమవుతుందా? అంటే నేను 2-seater కాస్త 4-seater చేయించాను. అర్థమవుతుందా? సో కెపాసిటీ ఇంక్రీజ్ అయిందిగా. అంటే మషిన్ 10,000 ఉండేది, అంటే బిల్డింగ్ ఉంది నన్ను, ఈ బిల్డింగ్లో 2 rooms ఉండేవి, ఓకేనా, 2 floors ఉండేవి, దీనిపైన ఇంకొక 2 floors కట్టించాను, కెపాసిటీ ఇంక్రీజ్ చేశాను. అర్థమవుతుంది? ఆటోమేటిక్ బిల్డింగ్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుందిగా. అంటే కెపాసిటీ మీన్స్ ఎఫిషియన్సీ, వన్ ఆఫ్ థింగ్. ఓకేనా, అర్థమవుతుందా? సో ఈ కాస్ట్లన్నీ ఏం చేయాలి, మనం క్యాపిటలైజ్ చేయాలి. ఈ క్యాపిటలైజ్ చేసిన కాస్ట్లు ఏం చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఇంకర్ అవుతాను. బట్ ఆ ఇంకర్ ఎక్స్పెండిచర్స్ ఏం చేస్తాను? ఐ యాడెడ్ టు అసెట్ వాల్యూ, అసెట్ కాస్ట్ యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసి ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ అనేది చెప్పి తీసేస్తూ ఉంటాను. ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను ఒక డ్రగ్ని ప్రిపేర్ చేశాను అనుకుందాను, వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్కి నాకు ఒక 50 crores అయింది ఎక్స్పెండిచర్, R&D అనుకోండి. డ్రగ్ వచ్చింది, ఓకేనా. ఒక మషిన్, ఆ మషిన్లో రా మెటీరియల్ వేసేస్తే మీకేంటి మీకు టాబ్లెట్స్ రెడీ అయిపోతాయి అనుకోండి. అర్థమవుతుందా? కంపోజిషన్ సంథింగ్. ఇప్పుడు ఇది ఒక అసెట్, నాకు మషిన్ అనేది ఒక అసెట్. ఓకే, ఇదంతా మీరు రెవెన్యూగా పెట్టేసి అనుకుందాం. 50 crores మీరు రెవెన్యూ ఇంకర్ అయ్యారు కదా, అసెట్ పెట్టుకుంటూ వచ్చారు, అందరికి శాలరీస్ ఇస్తూ ఉన్నారు, ఎవ్రీథింగ్ ఖర్చు అవుతూ ఉంది. అర్థమవుతుందా? సో ఇదంతటిని మీరు రెవెన్యూగా ఇచ్చేసారనుకుందాం. రెవెన్యూగా ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? ఆ కరెంట్ ఇయర్ 50 crores లాస్ లాగా అనిపిస్తుంది. ఉన్న ప్రాఫిట్స్ కంటే 50 crores తగ్గిపోతుంది, అవునా కాదా? ఇప్పుడు ఆ డ్రగ్ నాకు 50 years ఉంది లైఫ్ అనుకుందాం, లేదా 10 years ఉంది లైఫ్ అనుకుందాం. 50 years కష్టం, 10 years లైఫ్ ఉంటుంది. ఆ డ్రగ్ అవుట్డేట్ అయిపోదు. అర్థమవుతుందా? సో క్యూర్ అవుతుంది. 10 years దీని లైఫ్ ఉంటుంది అనుకుంటే నేను ఏం చేస్తాను? ఎక్స్పెండిచర్స్ అన్నింటిని ఏం చేస్తే కరెక్ట్? 10 years ఈ 50 crores ఎంత 5 crores రెడ్యూస్ చేసుకుంటూ వస్తాను. నా అకౌంట్స్ ఎలా కనిపిస్తాయి? బెటర్గా కనిపిస్తాయి ప్రెజెంటేషన్, అవునా కాదు? రూల్స్ కూడా అలానే ఉంటాయి. అర్థమవుతుందా నాన్న? సో ఇవి క్యాపిటలైజ్ కాస్ట్. అర్థమవుతుందా? అందుకు క్యాపిటలైజ్ చేస్తాం మనం. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ నాన్న, ఆపర్చునిటీ కాస్ట్ కంప్లీట్ అయింది. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అగైన్ మళ్ళీ ఇటు వెళ్దాం నాన్న. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్
నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్స్. ఏంటి నాన్న డిఫరెన్స్? ఏంటి డిఫరెన్స్? ఏ డిఫరెన్స్ లేదు నాన్న. ఇది ఎకనమిక్ వర్డ్, ఇదేంటి నాన్న అకౌంటింగ్ వర్డ్. నాట్ ఓన్లీ కాస్ట్ అకౌంటింగ్, ఫినాన్స్ అకౌంట్ కూడా. ఎందుకంటే క్యాష్ వెళ్తుంది బయటికి. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే ఏంటి? నా జోబులోంచి మనీ వెళ్తుంది అంటే ఇమీడియట్ క్యాష్ పేమెంట్స్ ఉంటున్నాయి ఇక్కడ. అర్థమవుతున్నారా? అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే ఏంటి? ఇమీడియట్ క్యాష్ పేమెంట్స్ ఉంటున్నాయి. దట్ ఈస్ అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్. ఓకేనా? నాట్ ఇమీడియట్, ఇట్ ఇన్వాల్వ్స్ క్యాష్ పేమెంట్స్. ఇమీడియట్ అనవద్దు, ఇట్ ఇన్వాల్వ్స్ క్యాష్ పేమెంట్స్. దట్ ఈస్ వాట్ నాన్న అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్. ఓకేనా? దాన్ని ఎకనామిక్ టర్మ్స్ ఎలా మాట్లాడతాను? ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని మాట్లాడతాను. ఓకే, ఇవి ఆల్రెడీ మీకు ఎకనామిక్స్లో వచ్చేస్తుంటాయిగా. మార్జినల్ కాస్ట్, డిఫరెన్షియల్ కాస్ట్, ఇంప్యూటెడ్ కాస్ట్, షట్ డౌన్ కాస్ట్. షట్ డౌన్ కాస్ట్ ఇవి కూడా వచ్చుంటాయిగా ఎకనామిక్స్లో నాన్న. అవునా? వాట్ ఆర్ షట్ డౌన్ కాస్ట్ నాన్న? షట్ డౌన్ కాస్ట్ అంటే ఏంటి? షట్ డౌన్ చేసినా కూడా యూ విల్ ఇంకర్ సమ్ కాస్ట్. షట్ డౌన్ చేసినా కూడా యూ విల్ ఇంకర్ సమ్ కాస్ట్. ఆ కాస్ట్ని ఏమంటాను నేను? షట్ డౌన్ కాస్ట్ అంటాను. అర్థమవుతున్నానా? అంటే నేను షట్ డౌన్ చేసినా కూడా నా ఫ్యాక్టరీ రెంట్ పే చేయాలా వద్దా? అగ్రిమెంట్ ప్రకారం, బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్. ఏనా చేయాలి కదా. అర్థమవుతుందా? సో వాచ్మెన్ ఉన్నాడు బయట, అసెట్స్ అన్ని చూస్తూ. సో వాచ్మెన్కి పే చేయాలా లేదా నేను శాలరీ? సో అది ఏంటి నాన్న? షట్ డౌన్ కాస్ట్. ఈవెన్ దో ఐ షట్ డౌన్ మై బిజినెస్, ఓకే, ఐ లింకర్ సమ్ కాస్ట్. వాటిని మనం ఏమంటాం నాన్న? షట్ డౌన్ కాస్ట్ అని అంటాను. చెప్పాను కదా, నేమ్లోనే అంతా ఉంటుంది. ఓకే, అన్నిటికీ. నెక్స్ట్ నాన్న సంక్ కాస్ట్. సంక్ అంటే ఏంటి? మునిగిపోయింది. లెగిస్తుందా? లేదు. లెగిస్తే సంక్ కాదు. అర్థమైందా నాన్న? అంటే ఆల్రెడీ యూ ఇంకర్ నాన్న, ఆల్రెడీ యూ ఇంకర్ కాస్ట్. ఇంక దాంతో ఏ యూజ్ లేదు. అర్థమవుతుందా? దట్ ఈస్ సంక్ కాస్ట్. నువ్వు ఆల్రెడీ మునిగిపోయావు, అయిపోయింది. ఇక దాని గురించి పట్టించుకోకు ఇక. అర్థమైందా? అర్థమవుతుందా? దట్ ఈస్ సంక్ కాస్ట్. సంక్ కాస్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ హిస్టారికల్, దట్ ఈస్ కాస్ట్ ఈజ్ హిస్టారికల్ కాస్ట్. ఆల్రెడీ ఇంకర్ అయిపోయావు ఆ కాస్ట్. అర్థమవుతుందా? ఇట్ డజంట్ ఇన్వాల్వ్స్ ఇన్ యువర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. అంటే ఎస్టర్డే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. లిజన్ నానా, మషినరీ ఉంది. ఈ మషినరీ 15,000 కెపాసిటీ ఉంది, బట్ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ 10,000 కెపాసిటీ. అర్థమవుతుందా? సో నాకు న్యూ ఆర్డర్ వచ్చింది. న్యూ ఆర్డర్ ఫర్ 3,000 యూనిట్స్కి వచ్చింది. న్యూ ఆర్డర్ ఫర్ 3,000 యూనిట్స్. ఈ 3,000 యూనిట్స్కి నాకు కాస్ట్ కావాలి, నేను డెసిషన్ తీసుకోవాలి. అర్థమవుతుందా? నేను చూసాను కదా, మళ్ళీ చెప్తాను చూడండి. అయితే సో మెటీరియల్కి ఒక 10 రూపీస్, లేబర్కి 10 రూపీస్, మెషినరీ డిప్రిషియేషన్ నార్మల్గా జరుగుతూ ఉండేది ఇంతకుముందు, బ్యాలెన్స్ షీట్ ఇదంతా. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్సో ఫర్ 10 రూపీస్. నా ప్రాఫిట్ ఒక 10 రూపీస్. ఓకే, టోటల్ 40 రూపీస్ సేల్ చేస్తున్నాను నేను. బట్ హీ ఆస్క్డ్ మీ ఫర్ హౌ మచ్ అన్నా? ఫర్ 35 రూపీస్కి అడిగాను నాకు. ఓకే, అర్థమవుతుందా? హీ విల్ పే ఓన్లీ 30 అన్నాడు. 35 కూడా కాదు, 31, 30 ఎంతైనా కానీ. అర్థమవుతున్నానా? సో హీ ఆస్క్డ్ ఫర్ ఓన్లీ 30 రూపీస్కి అడిగాడు. లేదు, 21 రూపీస్, 25 రూపీస్కి అడిగాడు. వద్దులేండి, మరీ కన్ఫ్యూజన్ వద్దు, ఆ లెస్ నుండి మాడుకుందాం. చెప్తాను అయితే ఆగండి. ఓకే, 30 రూపీస్కి అడిగాడు. ఇప్పుడు నేను ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయొచ్చా? పాయింట్ అదే. ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి అంటే నాకు ఏం కాస్ట్లు అవుతున్నాయి, అంతే కదా. ఎక్స్ట్రా 3,000కి చూడండి నాన్న, మెటీరియల్కి అవుతుందా ఎక్స్ట్రా కాస్ట్? పర్ యూనిట్ 10 రూపీస్ లెక్కన అవుతుంది. నెక్స్ట్ లేబర్ కావాలా? పర్ యూనిట్ 10 పర్ అవర్ 10 లెక్కన కావాలి, అంటే పర్ యూనిట్ 10 లెక్కన కావాలి. మరి మషినరీ అది కొనేసాను కదా, ఇంకెందుకు కాస్ట్ అవుతుంది 3,000కి? ఖాళీగా ఉంది కదా 5,000. 3,000 వాడుకుంటే ఏమైంది ఎక్స్ట్రాగా? అర్థమవుతుందా? సో కెపాసిటీ ఎలాగో పడిపోయింది, ఐడియల్ అంటాను దాన్ని. అర్థమవుతున్నానా? యూజ్ చేయకుండా సైలెంట్గా ఉంటే ఏమంటాను? ఐడియల్ అని అంటాను. ప్రొడక్టివిటీ ఉండకూడదు. దేర్ ఈస్ నో ప్రొడక్టివిటీ. ఐడియల్ అంటే ఏంటన్నా? ప్రొడక్టివిటీ లేదు, నో ప్రొడక్టివిటీ. క్లాస్ జరగకుండా వదిలేసాను సైలెంట్గా అలాగా, మీరు కూడా ఏం చేయట్లేదు. ఐడియల్ ఇంటర్వెల్స్, ఐడియల్ టైం.
లంచ్ టైం, ప్రొడక్టివిటీ లేదు. మీరు వచ్చిన చదువుకోవడానికి జనరల్లీ తినాలండి, అలా అనట్లేదు, జనరల్ చెప్తున్నా. ఐడియల్ టైం అర్థమవుతుందంటే రెస్ట్ టైం. నా దగ్గర నుంచి మీకు ప్రొడక్టివిటీ రాదు. అలాంటివన్నీ రెస్ట్ టైమ్స్, అవన్నీ ఐడియల్ టైమ్స్. అర్థమవుతుందా? ఈ 5,000 కూడా ఏంటి, ఐడియల్గా ఉంది. 3,000 కాదు, నేను 5,000 వరకు ఇవ్వగలను. మెషినరీ కాస్ట్ లేదు, ఫ్రీ. అర్థమవుతుందా? మెటీరియల్కి లేబర్కి పే చేయ చాలు. అర్థమవుతున్న పాయింట్? ఓకే. సో 10 రూపీస్ 10 రూపీస్, బట్ నాట్ దిస్ 10 రూపీస్. ఓకే, నా ప్రాఫిట్ ఇంకొక 10 రూపీస్. అసలు ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా పర్లేదు నాకు. యాక్చువల్లీ చెప్పాలి అంటే నాకు ఇంతే వస్తుందిరా బాబు అనుకున్నాను నేను. నువ్వు 21 రూపాయకి అడిగావు, నాకు 21 రూపీస్కి అడిగావు. అర్థమవుతుందా? సో నేను లేబర్కి 10 రూపాయలు, మెటీరియల్కి 10 రూపీస్ ఇస్తున్నా, లేబర్కి 10 రూపీస్ ఇస్తున్నా. నాకు ప్రతి 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది. హ్యాపీగా 3,000 ప్రాఫిట్. ఎక్స్ట్రా ప్రాఫిట్ రాదనుకున్నా, ఖాళీ కూర్చోవడం ఎందుకు? అర్థమవుతుందా? ఈవెన్ దో ఇఫ్ యూ ఆస్క్ ఫర్ 21 రూపీస్, ఓకేనా? సో ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్ కాంట్రాక్ట్. అర్థమవుతుందా నా పాయింట్ ఇక్కడ? ఓకే. సో నాకు ఏ రికవర్ అయితే చాలు, ఓన్లీ వేరియబుల్స్ రికవర్ అయితే సరిపోతుంది. మెటీరియల్కి లేబర్కి ఇలాగా, ఫిక్స్డ్కి ఎలాగో ఐడియల్గా పడి ఉంది కదా. అర్థమవుతుందా? ఈ కాస్ట్ అంటే ఈ మిషనరీ కాస్ట్ ఏమవుతుంది, ఇంక్లూడ్ చేస్తారా నేను డెసిషన్ మేకింగ్లోకి? లేదు, దట్ ఈస్ సమ్ కాస్ట్. అర్థమవుతుందా? లేదు. ఇప్పుడు చూస్తాం. ఆల్రెడీ పాత మిషనరీ ఉంది, రిపేర్ చేయించాలి. ఓకేనా? సో రిపేర్ చేయించాలి అంటే పాత మిషనరీకి చూడండి, 2 మిషనరీస్, ది బ్రాండ్ న్యూ. ఓకే. సో ఇది ఓల్డ్ మిషనరీ. ఈ ఓల్డ్ మిషనరీని మీరు రిపేర్ చేయించాలి అంటే యూ విల్ గెట్ సమ్, యూ విల్ ఇంకర్ సమ్ కాస్ట్ నాను. ఓకేనా? సో ఇది ఒక 2 lakhs అనుకుంది, 2 lakhs కాస్ట్ అవుతుంది దీనికి. ఈ ఓల్డ్ మిషనరీ ఈ న్యూ మిషనరీకి ఒక 3 lakhs కాస్ట్ అవుతుంది. నేను ఇవి రెండు కన్సిడర్ చేస్తాను, కానీ దీనికి ఒక కాస్ట్ ఇంకా అయినా ఇంతకుముందు 5 lakhs పెట్టి, అది పట్టించుకుంటానా? దాంతో ఏమన్నా అవసరం ఉందా ఇప్పుడు నాకు? ఇప్పుడు నాకేం కావాలి డెసిషన్ మేకింగ్? అరే 2 lakhs ఇంకా రావాలా, కొత్తది కొంటే 3 lakhs అవుతుంది. నాకు ఈ రెండే మ్యాటర్స్. అంతేగాని ఇంతకుముందు 5 lakhs పెట్టానే వద్దు. అంతే కదా పాయింట్? అర్థమవుతుందా నన్ను? సో ఈ కాస్ట్ ఏమవుతుంది, 5 lakhs అప్పుడు మరి నాకు సమ్ కాస్ట్ అవుతుంది. యూజ్ అవ్వలేదు నాకు దేనికి అంటే నా డెసిషన్ మేకింగ్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. దట్ ఈస్ వాట్ నా సమ్ కాస్ట్. ఏ బోర్ కొడుతుందా నన్ను? బోర్ కొడుతుందా? అయ్యో, కొన్ని రోజులు తీరి అయ్యేంత వరకు, సరేనా? నెక్స్ట్ నాన్న డిప్రిషియేషన్ అంటున్నాను. ఏంటన్నా ఇది పని చేయదు. ఒక్క నిమిషం నాన్న. డిస్క్రిషనరీ కాస్ట్ అంటే ఏంటో, డిస్క్రిషన్ అంటే ఏంటో, డిస్క్రిషన్ అంటే ఏంటి నాన్న? డిస్క్రిషన్ నీకు నచ్చినట్లు, నాకు నచ్చితే, ఇట్స్ మై ఓన్ డిస్క్రిషన్, నాకు నచ్చినట్టుగా, అంతే కదా? చూడండి నాకు ఒక్క నిమిషం నాన్న. వినండి అన్న. డిస్క్రిషనరీ టైం అయిపోయిందా? అంతలోకి ఎక్కడ నాన్న? డిస్క్రిషనరీ కాస్ట్ అంటే నాన్న, లిజన్, యూ కెనాట్ ఎస్టాబ్లిష్ ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్. అర్థమవుతుందా? డిస్క్రిషనరీ అంటే ఏంటంటే నాన్న, లిజన్, యూ కెనాట్ ఎస్టాబ్లిష్, యాక్యురేట్గా ఎస్టాబ్లిష్ చేయలేవు ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ అంటే ఏంటో కూడా చెప్తాను. లిజన్ నాన్న, నాకు ఇంత కేజీ ఆఫ్ రా మెటీరియల్ యూజ్ చేస్తే ఇంత అవుట్పుట్ వస్తుందని నాకు తెలుసు. అర్థమవుతుందా? ప్రొడక్షన్ కాస్ట్లన్నీ డిస్క్రిషనరీ కాదు, మ్యాండేటరీ. అర్థమవుతుందా పాయింట్? కానీ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్స్, నేను అడ్వర్టైజ్మెంట్ 1 lakh అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెడితే నాకు ఇంత సేల్స్ అవుతుందని నాకు ఏమన్నా తెలుసా? అంటే ఇన్పుట్ నేను 1 lakh ఇస్తాను అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్స్కి, కానీ నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది, ఎన్ని సేల్స్ జరుగుతాయి, కౌంట్ ఏమన్నా ఉందా? కెన్ యూ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్? లేదు కదా. సో ఇలాంటి వాటిని మనం డిస్క్రిషనరీ కాస్ట్ అని అంటాం. అర్థమవుతున్నానా? యూ కెనాట్ ఎస్టాబ్లిష్ వాట్ నానా, ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్షిప్. ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను హెల్త్ కేర్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను, మంచి పనులు చేద్దాం,
బ్లడ్ బ్యాంక్ అంటే బ్లడ్ క్యాంపులు అలాంటివి స్టార్ట్ చేశాను నేను. ఓకేనా, బెటర్ నేమ్ కోసం. ఓకే, అలా అని చెప్పి నా సేల్స్ ఇంక్రీజ్ అవుతాయా? ఎంత ఇంక్రీజ్ అవుతాయో నా దగ్గర ఏమైనా ఒక కౌంట్ ఉంటుందా? అర్థమవుతుందా? నేను ఒక ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతున్నాను ఫర్ హెల్త్ కేర్ కావచ్చు, ఓకేనా, పబ్లిక్ సర్వీసెస్, ఓకే, ఇలా ఇంక్రీజ్ అవుతున్నాను. సిఎస్ఆర్ యాక్టివిటీస్, ఓకే, సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతున్నాను. అలా ఇన్వాల్వ్ అయినంత మాత్రాన నాకు ఎన్ని యూనిట్స్ సేల్ అవుతాయి ఇలాంటి నాకేమైనా తెలుస్తుందా? కెన్ ఐ ఎస్టాబ్లిష్? లేదు కదా. అర్థమవుతుందా? అంటే నేను కాస్ట్ ఇంక్రీజ్ అయినా కూడా ఎంతో కొంత ఇంక్రీజ్ సంథింగ్ అవుతుంది, బట్ నేను ఖచ్చితంగా చెప్పగలనా? లేదు. అలాంటి వాటిని డిస్క్రిషనరీ కాస్ట్లు అంటారు. అది లేకపోతే సేల్స్ ఉండవా? అర్థమవుతున్న పాయింట్? నీకు మ్యాండేటరీ ఏం కాదు, ఓకేనా. ఇఫ్ రిక్వైర్డ్, నీకు అనిపించింది రిక్వైర్డ్ అని, ఓకే, యూ కెన్ ఇంకర్ డిస్క్రిషనరీ కాస్ట్స్. పాయింట్ అర్థమవుతుందా? మ్యాండేటరీ ఏం కాదు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా సేల్ చేస్తావమ్మా? లేకపోతే పాయింట్ అర్థమవుతుందా? ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ దీంట్లో పడేయి, దానికోసం వాడేవు కాబట్టి. అర్థమవుతుందా? మెయిన్ ఉంటాయి కదా కోర్వి, అవి మాత్రం దానికే. డిస్క్రిషనరీ ఏం కాదు. అంటే ఎక్స్పెండిచర్స్ మీరు తీసుకెళ్తారు, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కౌంట్ ఉంది కదా, ఎన్ని తీసుకెళ్తున్నారు అని డిస్ట్రిబ్యూషన్లో. అర్థమవుతుందా నేను చెప్తుంది? అవన్నీ ఓకే, బట్ అడ్వర్టైజ్మెంట్ కౌంట్ లేదు. మ్యాండేటరీయా? మ్యాండేటరీ కూడా ఏం కాదు. ఓకేనా. ఈ కాస్ట్ని ఏమంటాను? డిస్క్రిషనరీ కాస్ట్స్ అని అంటాను. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ పీరియడ్ కాస్ట్స్. పీరియడ్ కాస్ట్ అంటే ఏంటో, మంత్కి పే చేస్తే పీరియడ్కి వాటిని ఏమంటాను? పీరియడ్ కాస్ట్స్ అంటాను. అంతే. ప్రొడక్షన్ జరిగినా జరగకపోయినా ఏం అక్కర్లేదు నన్ను. జస్ట్ పాయింట్ ఏంటి, నేను పీరియడ్ వైజ్గా పే చేసుకుంటూ వస్తే దట్ ఈజ్ పీరియడ్ కాస్ట్. కరెక్ట్ అని చెప్పాను. ఓకేనా, దట్ ఈస్ వాట్ నానా పీరియడ్ కాస్ట్స్. ఓకే, అంటే మంత్లీ శాలరీ పే చేస్తున్నాను, ప్రొడక్ట్ వైజ్గా కాదు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. ఓకే నాన్న, నార్మల్ ఎగ్జాంపుల్ మాట్లాడుతుంది. ఇప్పుడు మేము అడ్మిషన్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు ఉన్నారు అనుకుంది. నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ బట్టి తనకి మనీ పే చేస్తున్నారు. అర్థమవుతుందా? అవేంటి కాస్ట్లు? పీరియడ్ కాస్ట్లా? కాదు. మిమ్మల్ని ప్రోడక్ట్ అనుకుంటే ప్రోడక్ట్ కాస్ట్లు అంటాను. అవునా కాదా? మీకోసం ఇంకర్ అవుతున్న కాస్ట్ అది. విన్నానా? మీకోసం ఇంకర్ అవుతున్న కాస్ట్. అవునా కాదా? ఓకేనా. అలా కాకుండా మాకేంటి, మీకు ఎంతమంది ఉన్నా కానీ మాకు పే చేస్తుంది మాత్రం సేమే. అర్థమవుతుంది? ఎలా పే చేస్తున్నారు మరి? మంత్లీ పే చేస్తున్నారు, నాట్ స్టూడెంట్ వైజ్. ఓకేనా. అలాంటి వాటిని ఏమంటాను నేను? పీరియడ్ కాస్ట్ అంటాను. రెంట్ పే చేస్తున్నారు, మీ స్ట్రెంత్ని బట్టి రెంట్ ఉంటుందా? లేదు. మంత్ని బట్టి రెంట్ ఉంటుంది. అర్థమవుతుందా? సో కాస్ట్ నేను పీరియడ్ వైజ్గా పే చేస్తూ ఉంటే వాటిని నేను ఏమంటాను? పీరియడ్ కాస్ట్ అని అంటాను. అర్థమవుతుందా? మంత్లీ, వీక్లీ, ఇవన్నీ కూడా. అలా కాకుండా ప్రొడక్ట్ వైజ్గా పే చేస్తూ ఉంటే, అంటే ప్రోడక్ట్ కోసం ఇంకర్ అవుతున్నాను. కాస్ట్ అన్ని కూడా ఏంటన్నా బేస్డ్ ఆన్ ప్రోడక్టే ఇంకర్ అవుతూ ఉన్నాను. వాటిని ఏమంటాను? ప్రోడక్ట్ కాస్ట్ అని అంటాను. ఓకేనా. సో పీరియడ్ కాస్ట్ అంటే ఏంటన్నా, వీటిని మనం ప్రోడక్ట్కి యాడ్ చేయగలవా? ప్రోడక్ట్కి యాడ్ చేయలేం. అర్థమవుతుంది? అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఓకే, ప్రోడక్ట్ కాస్ట్లు ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ అయిపోయింది, ఇంప్లిసిట్ కాస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఓకే, ఏం కావాలి ఇప్పుడు? మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వద్దాం, క్రిస్ప్గా, ఫాస్ట్గా, అలా ఇలా కావాలి. ఎందుకు అంటే అన్నీ చెప్పుకోలేదు కాబట్టి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఎవరన్నా పడుకోవద్దు, పడుకుంటే లేపేస్తాను. ఓకే, లిసన్ నాన్న. పడుకోంది అమ్మాయి మీ వెనకాల. హెడేకా? ఈ వద్దు, అర్థమైందా? వాళ్ళని వదిలేయండి. మీకు హెడేక్, జ్వరం రావాలంటే అది డ్రెస్ వేసుకురండి. వద్దులేండి, సారీ. లిసన్ నాన్న. సో కాస్ట్ అంటే ఏంటి నాన్న? ఎనీ ఇంకర్డ్ ఎక్స్పెండిచర్ ఫర్ ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా కూడా. నెక్స్ట్ అన్న, వాట్ ఈస్ కాస్టింగ్? ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ కాస్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఆ ప్రొడక్ట్ అవ్వచ్చు, సర్వీస్ కావచ్చు,
మేబీ ప్రాసెస్ అవ్వచ్చు ఎనీథింగ్. సో దట్ ఈస్ కాస్టింగ్. నెక్స్ట్ నాన్న, వాట్ ఈస్ కాస్ట్ అకౌంటింగ్? వాట్ ఈస్ కాస్ట్ అకౌంటింగ్ నాన్న? రికార్డింగ్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ డేటా అండ్ ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ స్టేట్మెంట్స్. అర్థమవుతుందో? సో దట్ ఈస్ వాట్ నాన్న? కాస్ట్ అకౌంటింగ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రాసెస్ ఆఫ్ బిగినింగ్ విత్ రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ అండ్ ఎండింగ్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్స్. ఎందుకు నాన్న? ఫర్ కంట్రోల్ కాస్ట్. ఇక్కడ ఓన్లీ కంట్రోలే ఉంటుంది. ఎందుకని? యూ విల్ ప్రిపేర్ స్టాండర్డ్స్. అర్థమవుతుందా? బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ విల్ ప్రిపేర్ స్టాండర్డ్స్ ఆర్ బడ్జెట్స్. అర్థమవుతుందా? బేస్డ్ ఆన్ అవర్ ఎఫిషియన్సీ ఆర్ అవైలబుల్ రిసోర్సెస్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో బడ్జెట్స్ ప్రిపేర్ చేసుకుంటాం అండ్ విల్ డూ ఆపరేషన్స్ కూడా చేస్తాం, యాక్చువల్స్. ఓకే, సో రెండు దగ్గర మనకి ఏముంటుంది? కాస్ట్ డేటా ఉంటుంది కాబట్టి వీ కెన్ కంట్రోల్ కాస్ట్, అంతే. రెడ్యూస్ చేయడానికి ఇవంతా కాదు, ఓన్లీ డేటాతోనే చేస్తాను, నెంబర్స్. అర్థమవుతుందా? ఓన్లీ నెంబర్స్తో మాట్లాడితే కాస్ట్ అకౌంటింగ్. ఓకే, నెక్స్ట్ నాన్న, సో కాస్ట్ అకౌంటింగే కాబట్టి నెంబర్స్ ఎప్పుడు వస్తాయి మనకి? అన్ని అయిపోయాక. అర్థమవుతుందా? నెంబర్స్ వచ్చేది. నెక్స్ట్ నాన్న, అప్పుడు మనీ కంట్రోల్ చేస్తాను. ఎప్పుడు? బిఫోర్ ఆపరేషన్స్కి వెళ్ళక ముందు, అంతే కదా. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్, యాక్చువల్లీ ఇది కాస్ట్ అకౌంటెన్సీ. వాట్ ఈస్ కాస్ట్ అకౌంటెన్సీ? వాట్ కాస్ట్ అకౌంటెంట్ డూ? దట్ ఈస్ వాట్ నాన్న? కాస్ట్ అకౌంటెన్సీ. అర్థమవుతుందా? మరి కాస్ట్ అకౌంటెంట్ ఏం చేస్తాడు? కాస్ట్ అకౌంటెంట్ ఇవి మనం డిస్కస్ చేయలేదు, అందుకే చెప్తున్నా, వినండి కదా, చెప్పలేదు కదా కాస్ట్ అకౌంటెన్సీ ఇలాంటివి. వాట్ ఈస్ కాస్ట్ అకౌంటెన్సీ? వాట్ కాస్ట్ అకౌంటెంట్ డూ? ఏం చేస్తాడు మరి కాస్ట్ అకౌంటెంట్? హీల్ యూజ్ కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కాస్ట్ అకౌంటింగ్ మెథడ్స్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ టెక్నిక్స్. కంట్రోల్ చేయాలి కదా మరి కాస్ట్ అకౌంటెంట్. ఇఫ్ యువర్ ఎ సిఎంఏ, మనం ఎవరు? కాస్ట్ అకౌంటెంట్స్. వాట్ వీ డూ నానా? వీ కంట్రోల్ కాస్ట్. ఎలా మరి? వీ అప్లై కాస్టింగ్ ప్రిన్సిపల్స్, ఓకే, కాస్టింగ్ మెథడ్స్ అండ్ కాస్టింగ్ టెక్నిక్స్. అర్థమవుతున్నారా? సో దాంట్లో మనం ఏం చేస్తామన్నా? ఎకనామిక్స్లో చెప్పుకున్నట్టే, ఇట్స్ ఆర్ట్ అండ్ సైన్స్. ఇవన్నీ చేసి ఏం చేస్తాను? ప్లాన్ చేస్తాను, కంట్రోల్ చేస్తాను కాస్ట్ని. అర్థమవుతుందా? సో మానిటర్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ కాస్ట్ అకౌంటెన్సీ. నెక్స్ట్, ఫర్ కంట్రోల్, అసర్టైన్మెంట్, మేనేజర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ అన్నా, మేనేజ్మెంట్ అకౌంటింగ్. వాట్ ఈస్ మేనేజ్మెంట్ అకౌంటింగ్? మీ దగ్గర ఒక కాస్ట్ డేటా ఉంటుంది, ఫినాన్షియల్ డేటా ఉంటుంది. అర్థమవుతుందా? ఈ డేటాతో మీరు ఏం చేయాలి? మేనేజ్ చేయాలి ప్రాపర్గా. దట్ ఈస్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే ఏంటి? యూ హ్యావ్ నెంబర్స్ అండ్ యు నో కండిషన్స్. అంటే క్వాలిటేటివ్ డేటా కూడా మీ దగ్గర ఉంటుంది. అర్థమవుతుందా? సో యూ హ్యావ్ క్వాంటిటేటివ్ డేటా అండ్ క్వాలిటేటివ్ డేటా. పాయింట్ అర్థమవుతుందన్న? చూడండి ఎలా అంటే, క్వాంటిటేటివ్ డేటా అకౌంటింగ్ ఇస్తుంది మీకు, ఫినాన్షియల్ అకౌంటింగ్ క్వాంటిటేటివ్ డేటా ఇస్తుంది, అండ్ కాస్ట్ అకౌంటింగ్ విల్ ఆల్సో గివ్ క్వాంటిటేటివ్ డేటా, నెంబర్స్ ఇస్తుంది. ఈ నెంబర్స్ నుంచి నాకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్, రేషియోస్ అండ్ ఆల్. అర్థమవుతుందా? కంపారిజన్స్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది కదా, వస్తుందన్న. నెక్స్ట్, ఫినాన్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడ దేరే విల్ టేక్ వాట్ నాన్న? ఎఫ్ఎం ప్రిన్సిపల్స్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ కూడా యూస్ చేసుకుంటాను. అన్ని యూస్ చేస్తే ఏం చేస్తాను? బెటర్ ప్లానింగ్, బెటర్ కంట్రోల్, ఓకేనా, కాస్ట్ రెడ్యూస్ కూడా చేసుకుంటాను ఇక్కడ. దట్ ఈస్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకే, సో అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఏం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్? కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఓకేనా, యాజ్ వెల్ యాజ్ కాస్ట్ అకౌంట్, ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఓకేనా, అండ్ ప్లస్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. పర్పస్ ఏంటన్నా? ప్లాన్ చేసుకోవడం, ఆర్గనైజింగ్, కంట్రోలింగ్, డెసిషన్ మేకింగ్, అండ్ ఏం చేయాలన్నా? వాల్యూ ఆఫ్ ఇంక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ కాస్ట్ మేనేజ్మెంట్ అన్నా? దిస్ ఈస్ లిటిల్ బిగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకేనా. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ నీకు ఒక డెసిషన్ ఇస్తుంది, ఎలా ప్లాన్ చేయాలి, ఇవన్నీ కూడా దాన్ని అప్లై చేసుకుంటావు. దట్ ఈస్ కాస్ట్ మేనేజ్మెంట్. అర్థమవుతుందా? సో మేనేజ్మెంట్లోనే మేనేజ్మెంట్ అనేది ఒక పార్ట్ నాను, అలానే కాస్ట్ మేనేజ్మెంట్. సో కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంది మన దగ్గర, అంటే ఏమున్నాయి మన దగ్గర? కాస్ట్ అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఓకేనా. సో ఈ త్రీని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? కలెక్ట్ చేసుకుంటున్నాను, డేటాని అనలైజ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో కంపేర్ చేసుకుంటూ ఉంటాను రిజల్ట్ని. అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ నాన్న? కాస్ట్ మేనేజ్మెంట్. ఓకే. సో డేటా కలెక్షన్, ఎనాలిసిస్ అండ్ ప్రెజెంటేషన్. పర్పస్ ఏంటి నాన్న? కాస్ట్ని ప్లాన్ చేయడం, కాస్ట్ని మానిటర్ చేయాలి, కాస్ట్ని కంట్రోల్ చేయడం కోసం.
ఓకేనా, ప్రాపర్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్. ఓకే, టు అచీవ్ త్రిబుల్ ఈ చెప్పుకున్నాం కదా నాన్న, ఎకానమీ, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. నెక్స్ట్ కాస్ట్ ఆబ్జెక్ట్, ఎనీథింగ్ ఫర్ విచ్ కాస్ట్ డేటా ఈజ్ అక్యుములేటెడ్. ఓకేనా, సో దేనైతే మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాన్ని ఏమంటాం మనం, కాస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఫర్ విచ్ వి అసర్టైన్ కాస్ట్, దాన్ని ఏమంటాను నేను, కాస్ట్ ఆబ్జెక్ట్. ఇట్ మే బి ప్రొడక్ట్ అవ్వచ్చు, సర్వీస్, ప్రాజెక్ట్, కస్టమర్, జాబ్, బిజినెస్ యూనిట్, ప్రాసెస్, ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ నన్ను కాస్ట్ యూనిట్. వాట్ ఈస్ కాస్ట్ యూనిట్? ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాస్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాస్ట్, హౌ యూ ఐడెంటిఫై కాస్ట్. అర్థమవుతుందో? సో దట్ ఈస్ వాట్ నా కాస్ట్ యూనిట్. ప్రతి ఐటమ్కి ఒకేలా ఉంటుందా కాస్ట్ యూనిట్? నో, ఒక్కొక్క దానికి ఐడెంటిఫికేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. శాండ్ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, దట్ ఈస్ టన్స్. సో కాస్ట్ యూనిట్ ఆఫ్ శాండ్ ఈస్ టన్. గోల్డ్కి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, దట్ ఈస్ గ్రామ్స్. సో కాస్ట్ యూనిట్ ఆఫ్ గోల్డ్ ఏంటి? గ్రామ్స్. అర్థమవుతుందా? ఐరన్కి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, దట్ ఈస్ కేజెస్. ఓకేనా, సో కేజీ ఆర్ టన్స్. అర్థమవుతున్నారా? సో ఇలా ఏంటి, బేస్డ్ ఆన్ ఐడెంటిఫికేషన్, సో నేను ఏం చేస్తాను, కాస్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. ఐ విల్ ఎక్స్ప్రెస్ కాస్ట్, దట్ ఈస్ వాట్ నాన్న, కాస్ట్ యూనిట్. ఓకేనా, సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ కాస్ట్, దట్ ఈస్ కాస్ట్ యూనిట్. సో కాంపోజిట్ కాస్ట్ యూనిట్ అంటే ఏంటి? 2 or more సింగిల్ కాస్ట్ యూనిట్స్ ఉంటాయి దాంట్లో, దట్ ఈస్ వాట్ నాన్న, కాంపోజిట్ కాస్ట్ యూనిట్, మేడప్ ఆఫ్ 2 or more సింగిల్ కాస్ట్ యూనిట్స్. సో ఎగ్జాంపుల్ ఏంటి? ట్రాన్స్పోర్ట్, ప్యాసింజర్, కిలోమీటర్, టన్ కిలోమీటర్. ఓకేనా, మనం హోటల్కి వెళ్ళాం, వాడు బిల్ వేసేవాడు, పర్సన్స్ ఎంతమంది వస్తే అంత బిల్ చెయ్యి అన్నాడు అనుకుందాం, లైక్ బఫే. మనం ఏం చేస్తాం? వేగంగా, అర్థమవుతుందా? లెగుస్తున్నారా మీరు? బార్బిక్యూకి వెళ్ళినప్పుడు లెగరు. ఫ్లాగ్ దింపుతారా? లేదు, రన్ అవుతూనే ఉండాలి, తీసుకురా 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 తీసుకురా. అవునా, అర్థమవుతుందా? సో జనరల్గా బఫే కాకుండా నార్మల్ థింగ్ చూడండి. ఇప్పుడు అలా నేను రెగ్యులర్గా అందరు చేస్తే ప్రాఫిట్ వస్తుందా వాళ్ళకి? లేదు, నేను పర్ కస్టమర్ చేయలేను. అర్థమవుతుందా? పర్ కస్టమర్ నాకు కష్టం. సో నేను ఏం చేస్తున్నాను, నాకు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కూడా కావాలి నాకు. అర్థమవుతున్నానా? సింగిల్ కాస్ట్ యూనిట్లో ఓన్లీ క్వాంటిటీ మాత్రమే ఉండేది, పర్ యూనిట్, పర్ అవర్, సంథింగ్ అలాగా క్వాంటిటీ ఉండేది. బట్ కాంపోజిట్లో ఏముంటుంది? క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ ఉంటుంది. కస్టమర్ నువ్వు వచ్చావు, ఒక్కరోజే ఉన్నావు, నేను 2 రోజులు ప్రొవైడ్ చేస్తే నాకు మరి పెరగాలి కదా. అర్థమవుతుందా? సో ఇప్పుడు పర్ మ్యారేజ్, పర్ వెడ్డింగ్ అనుకుందాం. పర్ వెడ్డింగ్ నేను ఛార్జ్ చేయలేను. ఆ వెడ్డింగ్లో నువ్వు తీసుకున్న సర్వీసెస్ చెప్పు నాకు. అర్థమవుతున్నారన్నా? సో అలా నేను ఛార్జ్ చేస్తాను. అంటే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ, క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ కూడా ఉండాలి. ఎందుకని సర్వీస్ ఆర్గనైజేషన్ ఏముంటుంది? క్వాంటిటీ ఒకటే ఉంటుందా సర్వీస్ ఆర్గనైజేషన్లో? నో, క్వాలిటీ కూడా ఇంపార్టెంటే. అర్థమవుతుందా? సో సర్వీస్ ఆర్గనైజేషన్లో దెర్ ఈస్ క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ కూడా. క్యాటరింగ్ సర్వీసెస్ ఉన్నాయి నాన్న, ఓకేనా? బై ప్లేటా, పర్ ప్లేట్ ఉంటుందా? లేదు, బేస్డ్ ఆన్ ఐటమ్స్, పర్ ఐటమ్ పర్ ప్లేట్. అర్థమవుతుందా? అలా చేస్తేనే వాడికి యాక్యురేట్ కాస్ట్ వస్తుంది. ఓకే, సో ఎప్పుడు కూడా కాంపోజిట్ సర్వీస్ ఆర్గనైజేషన్స్, వై దే యూస్ కాంపోజిట్ కాస్ట్ యూనిట్? దే హ్యావ్ క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ ఆల్సో డిఫర్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ సర్వీస్. దట్స్ వై దే యూస్ వాట్ నానా, కాంపోజిట్ కాస్ట్ యూనిట్. అన్నిటికీ క్లారిటీ వస్తుంది కదా, ఈజీగానే ఉంటున్నాయి కదా, థియరీ కూడా అర్థమవుతున్నాయా నాన్న అందరికీ? నాన్న అంటున్నాను, ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ నాన్న, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. ఓకే, సో దానికంటే ముందే ఉంది కాస్ట్ డ్రైవర్. సో వాట్ ఈస్ కాస్ట్ డ్రైవర్? హూ డ్రైవ్స్ కాస్ట్? హూ ఈస్ కాస్ట్ డ్రైవర్? హూ డ్రైవ్స్ కాస్ట్? వాట్ ఈస్ కాస్ట్ డ్రైవర్? హూ డ్రైవ్స్ కాస్ట్. అర్థమవుతుందా? సో కాస్ట్ ఎలాగా, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్? అర్థమవుతుందా? హూ డ్రైవ్స్ కాస్ట్, దట్ ఈస్ వాట్ నానా, కాస్ట్ డ్రైవర్. ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ కాస్ట్. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ నానా, కాస్ట్ డ్రైవర్స్. నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే లేబర్కి నేను ఎక్కువ పే చేయాలి. అర్థమవుతుందా? 1 hourకి 10 rupees, 2 hours 20, 3 hours 30, 4 hours 40 అలాగా. ఓకేనా, సో దేని వల్ల ఇంక్రీజ్ అయింది? నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంది.
టైం ఇంక్రీజ్ అయింది కాబట్టి నేను ఎక్కువ పే చేస్తున్నాను. ఓకేనా? అలాగే నెంబర్ ఆఫ్ పెన్స్, నేను పెన్స్ పర్చేస్ చేస్తూ ఉన్నాను రా మెటీరియల్ కేజెస్లో. నెంబర్ ఆఫ్ కేజెస్ పెరుగుతూ ఉంటే నేను సప్లైర్కి ఎంత పే చేయాలి? ఎక్కువ పే చేస్తూ ఉండాలి కదా. అర్థమవుతుందో? సో దేనివల్ల కాస్ట్ ఇంక్రీజ్ అయింది? నెంబర్ ఆఫ్ కేజెస్. ఓకేనా? దట్ ఈస్ మై కాస్ట్ డ్రైవర్. హూ డ్రైవ్స్ కాస్ట్ either increasing or decreasing. Okay, so number of setups, number of machine setups. Okay na, number of purchase orders. ఆర్డర్స్ చేస్తున్నాను నేను, ఎన్నిసార్లు ఆర్డర్ చేస్తే అంత ఆర్డరింగ్ కాస్ట్ అవుతుంది అనుకుందాం. ఓకేనా? టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది నా ఇయర్కి? నువ్వు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పెంచు, ఆర్డరింగ్ కాస్ట్ పెరుగుతుంది అప్పుడు మరి, అంతే కదా. సో నువ్వు కంట్రోల్ చేసుకోవాలి మరి. ఓకే, సో దట్ ఈస్ కాస్ట్ డ్రైవర్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ పర్ఫార్మ్డ్. ఓకే, ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఉన్నాయి. ఓకేనా? సో నేను ఎన్నిసార్లు ఇన్స్పెక్షన్ పంపిస్తే అంత ఇన్స్పెక్షన్ ఛార్జ్ పెరిగిపోతుంది, టోటల్ ఇన్స్పెక్షన్ కాస్ట్, అంతే కదా. లేదా ఎన్ని యూనిట్స్ పెంచుతూ వెళ్ళాడు అనుకుందాం, అవర్స్ పెట్టుకుందాం ఫస్ట్. ఇప్పుడు నేను వాడికి ఏం చెప్పానంటే బేస్డ్ ఆన్ అవర్స్ పే చేస్తానని చెప్పాను ఇన్స్పెక్షన్కి. సో 1 hour పే చేసి 1 hour 1000 rupees, 2 hours 2000, 3 hours 3000. ఇక్కడ కాస్ట్ డ్రైవర్ ఏంటి? నెంబర్ ఆఫ్ అవర్స్. అలా కాదు, దీని యూనిట్స్ మషిన్స్ చూపించాను. ఒక్కొక్క మషిన్కి నేను 1000 ఇస్తానని చెప్పాను. అర్థమవుతుందా? సో తను ఈవినింగ్ కల్లా ఒక 5 machines ఇన్స్పెక్ట్ చేశాడు. సో నేను తనకి 5000 పే చేశాను. ఇప్పుడు వాట్ ఈస్ మై కాస్ట్ డ్రైవర్? నంబర్ ఆఫ్ మషీన్స్, అవర్స్ కాదు కదా. నేను దేని మీద, ఏ బేసిస్లో ఇచ్చాను మనీ? నేను నెంబర్ ఆఫ్ మషీన్స్ ఇన్స్పెక్టెడ్. అర్థమవుతుందా? సో నెంబర్ ఆఫ్ మషీన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇన్స్పెక్షన్, నా కాస్ట్ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ అవర్స్ కాదు. అర్థమవుతుందా? 1 hourలో చేసేసాడు 5 machines. నేను ముందే చెప్పాను పర్ మషీన్ ఇస్తాను అని. అర్థమవుతుందా? వాట్ ఈస్ కాస్ట్ డ్రైవర్ ఇయర్? నెంబర్ ఆఫ్ మషీన్సే కదా, అవర్స్ ఇక్కడ డిపెండెన్సీ లేదు కదా. అర్థమవుతుందా ఇక్కడ పాయింట్? సో వాట్ ఈస్ కాస్ట్ డ్రైవర్ నానా? విచ్ డ్రైవ్స్ కాస్ట్, అంతే ఇక్కడ, విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ కాస్ట్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. ఇది మనకు తెలియాలంటే అసలు వాట్ ఈస్ కాస్ట్ అకౌంటింగ్ చూద్దాం. వాట్ ఈస్ కాస్ట్ అకౌంటింగ్? అన్ని కాస్ట్లన్నీ నేను రికార్డ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? సో బై ఎండ్ ఐ విల్ నానా లిజన్, ఐ విల్ డిటర్మైన్ కాస్ట్ ఆఫ్ కాస్ట్ ఆబ్జెక్ట్, అంతే కదా నాన్న. చూడండి ఏంటన్నా, ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఈ మార్క్ రెండు మరి సరే ఇగో ఏంటన్నా, దీన్ని ఏమనాలి? ఏదో ఒక పెన్. ఓకేనా? ఈ పెన్ని నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను సపరేట్గా, ఇది కాదు. ఓకేనా? అంటే నేనే యాపిల్ పెన్ అలాంటివి ఉంటాయి కదా నాన్న, అలా నేను ఒక పెన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాను. దానికి సో మెనీ రా మెటీరియల్స్ కావాలి. ఓకేనా? సో ఏంటి ఇదంతా ఫైబర్. ఓకేనా? సంథింగ్ లోపల మ్యాగ్నెట్ అవి ఇవి బ్లాబ్లా అన్నీ కావాలి కదా. వీటన్నిటికీ కాస్ట్ అన్ని రికార్డ్ చేసుకుంటూ వెళ్తాను, కాస్ట్ అకౌంటింగ్. ఓకేనా? దీనికి ఎక్స్పర్ట్స్ వర్క్ చేశారు, లేబర్ అంతా కూడా, వాళ్ళ కాస్ట్ కూడా ఇక్కడ రికార్డ్ చేసుకుంటూ వెళ్తాను. మషీన్స్ కావాలి, మషీన్స్ కూడా రికార్డ్ చేసుకుంటూ వెళ్తాను. రికార్డ్ చేసుకుంటూ వెళ్ళి ఏం చేస్తాను నాన్న? దీని కాస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాను. అవునా కాదా? అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి కాస్ట్ అకౌంటింగ్ ది? అసెటైన్మెంట్ ఆఫ్ కాస్ట్. ఓకేనా? అసెటైన్మెంట్ ఆఫ్ కాస్ట్ నాన్న. కాస్ట్ ఫైండ్ అవుట్ చేశాను కదా, అలానే నేనేం చేయగలను ఈజీగా? దీని మీద ఎంత ప్రాఫిట్ ఉంచుకోవాలో చూసుకొని, అవునా, డిటర్మైన్ అయ్యి ఐ కెన్ ఈజీలీ ఫిక్స్ సెల్లింగ్ ప్రైస్. అవునా కాదా? ఓకేనా? సో ఐ కెన్ డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ప్రాఫిటబిలిటీ. ఓకేనా? నెక్స్ట్ నన్ను ఇంకా ఏమవుతుంది కాస్ట్ అకౌంటింగ్లో? నేను బడ్జెట్స్ వేసుకుంటాను ఫస్ట్. తర్వాత ఇయర్ ఎండ్కి నాకేమొచ్చింది? ఈ పెన్కి ఎంత కాస్ట్ అయిందో మొత్తం చూసుకున్నాను, యాక్చువల్స్. అర్థమవుతుందా? సో బడ్జెట్స్కి యాక్చువల్స్కి డిఫరెన్స్ ఎక్కువ వచ్చింది అనుకున్నాను, డీవియేషన్. సో నేను ఏం చేస్తాను నెక్స్ట్ ఇయర్? కాస్ట్ని కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకని ఇలా జరిగింది? అర్థమవుతుందా? రా మెటీరియల్ ఏమైనా ఎక్కువ పెట్టి పర్చేస్ చేసేనా? అర్థమవుతుందా? లేదా మషినరీ ఏమైనా బ్రేక్ డౌన్ అయిందా? లేదా అవుట్పుట్ సరిగా రాలేదా? ఎఫిషియన్సీ తగ్గిపోయిందా? లేదా డిమాండ్ తగ్గిందా? సేల్స్ తగ్గాయా? అర్థమవుతుందా? ఐ విల్ ఇన్వెస్టిగేట్. ఓకే, ఇన్వెస్టిగేట్ చేసుకుంటే ఏం చేస్తాను? ఐ విల్ కంట్రోల్ మై కాస్ట్స్. ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి కాస్ట్లు అని. అర్థమవుతుందా? సో ఎలా చేస్తాను చూడండి. ప్రీ డిటర్మినేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. బడ్జెట్స్ కాదు కదా, ఫ్రమ్ బడ్జెట్స్ నుంచి మనం ఏమొస్తామన్నా? స్టాండర్డ్స్కి వస్తాం. బడ్జెట్స్ అంటే ఓవరాల్, స్టాండర్డ్స్ అంటే పర్ యూనిట్. అర్థమవుతుందా? అంటే యాక్చువల్ అవుట్పుట్స్ని నేను ఏం చేస్తాను? బడ్జెట్స్తో కంపేర్ చేస్తాను. దెన్ ఐ విల్ గెట్ స్టాండర్డ్స్. అర్థమవుతుందా? టోటల్ స్టాండర్డ్. సో నేను స్టాండర్డ్ సెట్ చేసుకుంటాను. ఆ స్టాండర్డ్స్ని యాక్చువల్స్లో కంపేర్ చేస్తాను, యాక్చువల్ పర్ఫార్మెన్స్తో. ఓకేనా? సో కంపేర్ చేసి నాకు ఏమొస్తుంది? వేరియన్స్ అని వస్తుంది. ఆ వేరియన్స్ ఎందుకు వచ్చింది అని ఐ విల్ టేక్ యాక్షన్, దట్ ఈస్ ఇన్వెస్టిగేట్ చేసుకుంటాను.
అర్థమవుతుందా నాన్న? సో నెక్స్ట్ నాన్న కాస్ట్ కంట్రోల్ అయిపోయింది. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్. కాస్ట్ని కావాలంటే మీరు రిడ్యూస్ కూడా చేయొచ్చు. ఇంకా మోస్ట్లీ కాస్ట్ కంట్రోల్తో కాస్ట్ అకౌంటింగ్తో ఇలాంటివి జరగవు కానీ అనుకుంటూ ఉంటాం. ఓకే, కాస్ట్ రిడక్షన్. ఓకే, కాస్ట్ రిడక్షన్ అంటే చెప్తాను నాన్న, ఒక్క నిమిషం. నెక్స్ట్ అసిస్టింగ్ మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. మన దగ్గర మొత్తం డేటా ఉందిగా, సో ఈ డేటా అంతా తీసుకెళ్ళి ఏం చేస్తున్నాను నేను, ఐఎమ్ సబ్మిటింగ్ టు మేనేజర్స్. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి కాస్ట్ అకౌంటింగ్వి. ఓకేనా, సో డెసిషన్ మేకింగ్కి యూజ్ అవుతాయి మేనేజ్మెంట్ అకౌంటింగ్కి. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. దెన్ కాస్ట్ రిడక్షన్. వాట్ ఈస్ కాస్ట్ రిడక్షన్? పర్మనెంట్ రిడక్షన్. కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటి నాన్న? పర్మనెంట్ ఎలిమినేషన్ ఆఫ్ కాస్ట్. పర్మనెంట్ ఎలిమినేషన్ ఆఫ్ కాస్ట్, దట్ ఈస్ వాట్ నాన్న? కాస్ట్ రిడక్షన్. సరే ఇప్పుడు చెప్తాను చూడండి నాన్న. ఐ వెంట్ టు ఏ బజార్ టు పర్చేస్ రా మెటీరియల్. ఓకేనా, ఆ బజార్లో రా మెటీరియల్ ఎక్స్, రా మెటీరియల్ వై ఉన్నాయి. I can use any of the raw material for my output. Okay na, raw material X 4 rupees, raw material Y is 5 rupees at that time. ఆ టైంలో అర్థమవుతుందా? ఎట్ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ దాని ప్రైస్ ఎంత? ఎక్స్ అయితే 4 రూపీస్, వై 5 రూపీస్. సో నేను కంట్రోల్ చేయాలంటే ఏది పర్చేజ్ చేస్తాను నేను? ఐ విల్ పర్చేస్ ఎక్స్ దిస్ టైం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బజార్కి వెళ్ళాను ఎక్స్ కొనడానికి. ఎక్స్ లాగా మనం మీ ఇష్టం. ఓకేనా, సో బజార్కి వెళ్ళాను. సో బజార్కి వెళ్ళాను దిస్ టైం ఎక్స్ ఈజ్ 6 రూపీస్, వై ఈజ్ 5 రూపీస్, అట్లానే ఉంది. అర్థమవుతుందా? మరి ఏం పర్చేస్ చేస్తాను దిస్ టైం? వై పర్చేస్ చేస్తాను. దిస్ ఈజ్ కంట్రోలింగ్. అర్థమవుతుందా? దిస్ నాట్ రిడక్షన్ ఆఫ్ కాస్ట్. అర్థమవుతుందా? సో కాస్ట్ అంటే ఏంటి? ఎగ్జిస్ట్ అవుతున్న సిచ్యువేషన్స్లో నేను కాస్ట్ ప్రజెంట్ ఏం చేస్తానన్నా కాస్ట్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. కాస్ట్ కంట్రోల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్లో ఉంటుంది అంతే. పర్మనెంట్ ఎలిమినేషన్ కాదు. ఇట్ ఈస్ సర్టెన్గా ఉందా? సర్టెన్గా లేదు. అర్థమవుతుందా? సో ఇది కాస్ట్ కంట్రోల్ అనేది ఏంటన్నా సర్టెన్గా ఉండదు. అర్థమవుతుందా? వన్స్ నేను రెడ్యూస్ చేశాను కాస్ట్, ఇది వద్దు అని తీసేసాను. అర్థమవుతుందా? ఇది వద్దు అని తీసేస్తే మళ్ళీ ఇంక రావాలి ఆ కాస్ట్ని? ఇంక రావక్కర్లేదు. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇంతకుముందు మీకు ఏమొచ్చేది? మినిట్ మేడ్ ఎక్కువ ప్లాస్టిక్ ఉండేది అండ్ దాంట్లో చాలా పెద్ద మౌల్డ్ నాను. మీరు ఇలా పట్టుకుంటే మొత్తం అలా గ్రిప్ తగులుతుంది. ఐడియా ఉందా మీకు? గ్రిప్ ఉంటుంది కదా నాన్న ఇలా పట్టుకున్నప్పుడు. సో బెండింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి. ఐడియా ఉందా? ఆరెంజ్ లాగే ఉండేది కదా నాన్న, ఆరెంజ్ లాగా లోపల ఆరెంజ్ లాగా బెండింగ్స్ అన్ని ఉండేవి కదా, లేయర్స్ లాగా. సో ఇప్పుడు ఆ బెండింగ్స్ అంతా ఆ మషిన్కి ఇట్ యూజ్ సో మచ్ ఆఫ్ ప్లాస్టిక్ టు ప్రొడ్యూస్ దట్ బాటిల్. ఎందుకంటే బాటిల్ ఎక్కువైపోతుంది, ప్లాస్టిక్ ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది, తిగ్గా ఇచ్చేవాడు అండ్ మౌల్డ్ కూడా పెద్దగా ఉండేది. అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ అనుకున్నాను, మరి కస్టమర్ అది గట్టిగా ఉంది అందుకే నేను మినిట్ మీద తాగుతున్నా అని చెప్తున్నాడా? లేదు, అలా ఏం లేదు. మినిట్ మీద బాగుంటే తాగుతున్నాడు, బాగలేకపోతే మాజానే తాగుతున్నాడు. అంతేగాని బాటిల్ బాగుందని ఎవరు కొనట్లేదు ఇక్కడ. అర్థమవుతుందా? సో కస్టమర్ ఈజ్ నాట్ వాల్యూయింగ్ దట్ షేప్ ఆఫ్ దట్ బాటిల్. అంటే కస్టమర్ వాల్యూ చేయట్లేదు కాబట్టి ఐ కెన్ రెడ్యూస్ దట్ ప్లాస్టిక్ అమౌంట్. ఐ మీన్ ఆ షేప్ ఏం అక్కర్లేదు, అలాగే ఉండాలన్న రూల్ ఏం లేదు. ఐ కెన్ చేంజ్ దట్ షేప్. అవునా కాదా? ఎందుకని కస్టమర్ ఏమైనా వాల్యూ చేస్తున్నాడు ఆ షేప్ని? లేదు, పట్టించుకోవట్లేదు. కబోర్డ్లో పెట్టుకుంటున్నాడా వెళ్ళి? అర్థమవుతుందా నాన్న? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? షేప్ చేంజ్ చేస్తున్నాను. సో దట్ నేనేం చేస్తాను? రెడ్యూస్ చేస్తాను ప్లాస్టిక్ యూసేజ్. ఇంతకుముందు ప్లాస్టిక్ నాకు 2 రూపీస్ ఖర్చు అయ్యేది పర్ బాటిల్, నా 1 రూపీయే ఖర్చు అవుతుంది. సో ఎన్ని బాటిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే అన్ని 1 రూపీస్ నాకు ఏంటన్నా ప్రాఫిట్సే. అర్థమవుతుందా? ఇంకా రావక్కర్లేదు కదా. ఇంతకుముందు ఇంకా అయ్యేవాడిని, ఇప్పుడు ఇంకా రావాలా? లేదు. సో ఎన్ని బాటిల్స్ ప్రొడ్యూస్ అయితే అన్ని 1 రూపీస్ నాకు సేవ్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్ కాస్ట్ రిడక్షన్, పర్మనెంట్ ఎలిమినేషన్. అర్థమవుతుందా? మరి కాస్ట్ కంట్రోల్ అనేది ఎంతవరకు చేస్తూ ఉంటాను? నేను బడ్జెట్ వేస్తాను కదా, ఆ బడ్జెట్ రీచ్ అయిందనుకోండి ఆపేస్తా, చాలు. అవునా కాదా? బడ్జెట్ రీచ్ అయితే చాలు కదా. నేను బడ్జెట్ వేసుకున్నాను, ఆ బడ్జెట్ రీచ్ అయితే చాలు, అదే కాస్ట్ కంట్రోల్. కానీ కాస్ట్ రిడక్షన్ అలా ఏం లేదు. ఇక్కడ నేను ఏం చూస్తూ ఉంటాను? ఉన్న వాటిలో దేనికి కస్టమర్ వాల్యూ ఇవ్వట్లేదు, పీక్ పడేద్దాం ముందు అని చూస్తూ ఉంటాను, అనవసరంగా ఎందుకు అని. అర్థమవుతుందా? అంటే దీనికి ఒక లిమిట్ ఏమైనా ఉందా? దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ కాస్ట్ రిడక్షన్. అర్థమవుతుందా నా పాయింట్? ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో కాస్ట్ రిడక్షన్. కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటి? ప్రొడక్షన్ కంటే ముందు తీసుకున్నావా, ప్రొడక్షన్ తర్వాత తీసుకున్నావా కంట్రోల్?
ముందే తీసుకుంటూ వచ్చావుగా. అంటే ఇవేంటి? ప్రివెంటివ్ రిజర్వ్, ప్రివెంటివ్ కంట్రోల్స్. మరి కాస్ట్ రిడక్షన్ ప్రోడక్ట్ అంతా వచ్చేసిన తర్వాత అప్పుడు అనలైజ్ చేస్తున్నావు, దేనికి కస్టమర్ వాల్యూ ఇస్తున్నాడు, దేనికి కస్టమర్ వాల్యూ ఇవ్వట్లేదు, దీన్ని పీకేద్దాం, దాన్ని ఉంచేద్దాం అని. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ కాస్ట్ రిడక్షన్? ఇది ప్రివెంటివా? కాదు, కరెక్టివ్. కరెక్టివ్ అర్థమైంది. అయిపోయిన తర్వాత, యాక్షన్ జరిగిపోయిన తర్వాత కరెక్టివ్ యాక్షన్. అర్థమవుతుందా? అది ప్రివెంటివ్ యాక్షన్. కాస్ట్ కంట్రోల్ అనేది, కాస్ట్ రిడక్షన్ అనేది ఏంటి? కరెక్టివ్ యాక్షన్ ఆఫ్టర్. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ కాస్ట్ కంట్రోల్ కి, కాస్ట్ రిడక్షన్ కి. అర్థమైందా? ఇంకా టైం ఉంది కదా, ఎందుకు? చూడండి, చూస్తూ ఉండండి. సో కాస్ట్ రిడక్షన్ అనేది ఏంటి నాన్న? ఒకసారి ఆగిపోతుంది, ఎక్కడైనా స్టాప్ అవుతుందా? లేదు, జరుగుతూ ఉంటుంది. ఎంత చిన్నదైనా చాలు నాన్న. అర్థమవుతుందా? 10 పైసా తగ్గించారు బాటిల్ మీద, 1 crore బాటిల్స్ వచ్చేస్తాయి కదా 10 lakhs. మరి సో ఎంత చిన్న మైన్యూట్ 1 రూపీ తగ్గినా కూడా హ్యాపీనే. కంటిన్యూస్ పర్మనెంట్ ఎలిమినేషన్, కాస్ట్ రిడక్షన్. ఓకేనా? కానీ వన్స్ నువ్వు ఏళ్ళు పెట్టి చూపిస్తే అన్నీ చూపించేస్తారు. ఇంకా అంత కలర్ ఎందుకు, అంతలా అదెందుకు, ఇదెందుకు అని. ఓకేనా? బట్ మీరు కరెక్ట్గా ఉండాలి, థాట్ఫుల్గా ఉండాలి. చదవండి, చూడండి నాన్న. ఏంటి గ్రాఫిక్సా? మీకు నేను వారణాసి ఇప్పుడే వేస్తాను చూడండి. లేదు, లేదు కదా, బ్లాక్ స్క్రీన్ లేదు కదా. చూడండి, ఫుల్ మూవీ, ఫుల్ స్క్రీన్ మూవీ. బ్లాక్ ఉందా కింద? అయ్యో. చదవండి. సో నా కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గానే ఉంటున్నాయి కదా? ఓకేనా? పర్లేదులేండి, కొద్దిగా బోర్గా ఉన్నా ప్రేర్ చేయండి. ఓకే, 2-3 days ఈ చాప్టర్ అయిపోతుంది. ఇంకేముంది నాన్న నెక్స్ట్? లిజన్, ఇంకేమున్నాయో చెప్తాను. కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్ అయిపోయిందా? తర్వాత స్కోప్ ఉంటుంది. స్కోప్ కూడా ఆల్రెడీ చెప్పేసుకున్నాను, జస్ట్ ఊరికి అలా చెప్పేయడమే, ఏం లేదు. లిజన్. నెక్స్ట్ అన్న, మెథడ్ ఆఫ్ కాస్ట్ అకౌంట్, మెథడ్ ఆఫ్ కాస్టింగ్, మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్, టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్, రెస్పాన్సిబిలిటీ సెంటర్స్. ఓకేనా? సో కాస్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఓకే, కన్సిడరేషన్స్. ఓకేనా? ఇవి ఒక పార్ట్. ఇవి కాకుండా డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, డిఫరెన్స్ బిట్వీన్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. ఇవన్నీ కూడా ఎక్కడ సర్దేస్తున్నారు? ఎవరు చెప్పాలి టైం అప్ అని? సో ఇక్కడ ఆల్రెడీ ఎవరైనా అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇచ్చారు అటెంప్ట్, రిజల్ట్ కోసం వెయిటింగ్. మొన్న వచ్చాయి కదా రిజల్ట్, మర్చిపోయాను నాన్న. గ్రూప్ 2 క్లియర్ అయిపోయింది, వెరీ నైస్ నాన్న. గ్రూప్ 1 ఏముంది, ఆడేయచ్చు. గ్రూప్ 1 ఈజీ నాన్న. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ మీరు చేస్తే కాస్ట్ అకౌంటింగ్ ఏమి ఉండదు నాన్న. సో సీఎం, అందరు సీఏ రాస్తున్నారుగా, ఓన్లీ ప్యూర్ సీఎంఏ ఎవరు నాన్న ఇక్కడ? ప్యూర్ సీఎంఏ. ఎందుకు నాన్న ప్యూర్ సీఎంఏ? సీఏకి వచ్చేయచ్చు కదా. ఒక రాయి వేయండి, చదివిన రోజులు చదవండి, వదిలేయండి కావాలనుకుంటే. అలా కాదు నాన్న, ఆలోచించండి ఒకసారి ఇంటికి వెళ్ళాక. మనీనే కదా, మనీ పే చేసి ఉంచండి, మెల్లగా ట్రై చేయండి, అయితే హ్యాపీ కదా. టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం నానా? సిఏ అటెంప్ట్ ఇచ్చే వచ్చారా ఫౌండేషన్లోనా నానా? ఫౌండేషన్ ఎకనామిక్స్ ఈజీనే కదరా. ఫౌండేషన్లో మ్యాథమెటిక్స్ కష్టమై ఉంటుందేమో, ఇప్పుడు లేదు కదా మ్యాథమెటిక్స్.
కానీ ఏం చేస్తారంటే మీరు ఇన్ కేస్ ఎవరికైనా ఆ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే ఇది ఆప్షనలే. నేను ఏమంటానంటే ఇప్పుడే సీఏకి వచ్చేయండి ఎలాగోలాగా అని అంటాను. లేదు సార్ మాకు పియర్ మేము వదిలేస్తాం కంప్లీట్గా డామ్ డూమ్ అని ఇలా అనుకుంటే మీరు మీకు డిగ్రీ అయిపోతుంది కదా, డైరెక్ట్ ఎంట్రీ ఎప్పటికీ మీకు ఒక కొద్దిగా కొద్దిగా ఫర్నిష్ అయి ఉంటుంది మీ బ్రెయిన్. అప్పుడు స్ట్రైట్ మళ్ళీ సీఏకి వచ్చేయండి. మైండ్ నుంచి ఎప్పుడు వదిలేయద్దు స్టడీస్ని. ఓకేనా? స్టడీస్ విల్ గివ్ యూ ఫ్రీడమ్ నాన్న అన్నిటికీ. ఓకే ఓకే. బాయ్ బాయ్ నాన్న. బాయ్ నాన్న.